నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మేడం. అది కోర్టులో కేసు ఉంది. 4 హీరింగ్స్ వచ్చినాయి. 4 హీరింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు. లీగల్గా ఫైట్ చేస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు మేడం మా హస్బెండ్. పెళ్ళైన ఎంత కాలానికి ఇది? కరెక్ట్గా బాబు పుట్టి 5 మంత్స్ మేడం. అప్పటికి ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు మేడం. ఆ అమ్మాయితో నేను కాల్ చేసి మాట్లాడాను. ఆ అమ్మాయి డైరెక్ట్గా ఒప్పుకుంది. నేను వచ్చానంటే మంచిగా ఉండదు అని. ఎందుకు మీ ఆయనకి అంతమంది అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి? ఆయన సంపాదన ఎంత? ఆయన ఏం చూసి ఆయన అట్రాక్ట్ అవుతున్నారు? సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇలా అఫైర్స్ పెట్టుకుంటున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్సే నాకు చెప్తున్నారు. అతని ఫ్రెండ్స్ కదా, నీ ఫ్రెండ్స్ కాదు కదా, మరి నీకెందుకు వచ్చి చెప్పారు? మరి అతనితో ఫ్రెండ్షిప్ పాడవుతుంది కదా, అలా ఎందుకు చెప్పారు? డైరెక్ట్గా ఈయనకి తెలియక నేను అలా కాల్ చేశాను. చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. నిజమేనమ్మా ఉంది. అసలు మీ ఆయన అడిగావా ఇదంతా? నిజమేనా ఇలా మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగావా? ఫస్ట్ అడగలేదు మ్యామ్. నేను ఎంక్వైరీ చేసుకుని అంతా నాకు ఫస్ట్ అడగాల్సింది ఎవరిని? మ్యామ్ ఆయన ఫోన్ కాల్స్ అవన్నీ కాల్ రికార్డింగ్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు మ్యామ్. అవన్నీ మనకి డిలీటెడ్ స్టోరేజ్ లో ఉంటాయి కదా, నాకు వినే టైం లేక అవి నేను. ఒకటే అమ్మా, మీది లవ్ మ్యారేజ్, పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది, ఎందుకు డిలీట్ చేస్తున్నావు? నువ్వు డైరెక్ట్ గా అడిగేయొచ్చు కదా. అలా సిఐడి లాగా ఎందుకు అవన్నీ కనిపెడుతూ ఉండటం? పెళ్లికి ముందు కూడా ఈ సలహా ఇచ్చే బ్యాచ్ తో నువ్వు ఉన్నావమ్మా? ఉంది కదా, వాళ్ళే కదా నాకు సర్కిల్. ఒక్కలే చెప్పారు మేడం. పెళ్లికి ముందు మా అత్తయ్య అన్నది, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావమ్మా, ఆలోచన చేసుకో, ఎందుకంటే మా అబ్బాయి ఇలాగా. మీ అత్తగారు నీకు సలహా ఇచ్చారు ఒక చెవిలో, చెప్పారు మేడం. మీ అమ్మగారు ఒక చెవిలో సలహా ఇచ్చారు. నువ్వు ఎవరి మాట ఎనలా. జాబ్ అమ్మా? నేను ఇంకప్పుడు బాబు పుట్టినాక ఆపేసాను సార్. జాబ్ మానేసా? 38,000 శాలరీ జాబ్ వదిలేసావా? ఈ రిలేషన్షిప్ సేల్స్ కానించి నేను కొంచెం తనని దగ్గరుండి అబ్జర్వ్ చేయాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మేడం. అలా తర్వాత తన ఇన్స్టా చాట్స్ కొని మళ్ళీ వేరు వేరే అమ్మాయిలతో, అలాగే ఇంకొక 2-3తో అయ్యింది. ఇక తర్వాత తనకి నాకు కొంచెం గొడవలు బాగా పెరిగినాయి మేడం. సో నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా అతను మళ్ళీ మారలా. రిపీట్ చేశారు మేడం. మళ్ళీ రిపీట్ చేసినాక క్వశ్చన్ చేసేదాన్ని, మళ్ళీ ఇలాగ రిలీజ్ అవ్వడం. మా రూమ్ లోనే తిని, నా బెడ్రూమ్ లోనే పడుకునేది మేడం, నాతోనే మాట్లాడేది, ఉండేది, నాతోనే ఉండిపోయేది. నేను హాస్పిటల్లో ఉన్నా మేడం, ఐసీయూలో ఉన్నాను. నాకు కింద వేరే రూమ్ ఇస్తారు కదా మేడం, ఆ రూమ్లో వీళ్ళ విషయం గురించి సంథింగ్ ఏమేమో జరిగినాయి అని నర్స్ డైరెక్ట్గా వచ్చి నా దగ్గర చెప్పింది. నీకు నర్సు చెప్పిందా సలహా? ఏంటమ్మా హాస్పిటల్ రూమ్ లో వాళ్ళిద్దరు సరసాలా? నన్ను ఇంట్లో లోపల వేరే రూమ్ లో పెట్టి గడియేసేసారు. గడియ? నేను అసలు యాక్చువల్ బెడ్రూమ్ ఎప్పుడు గడియేసుకోను. లాక్ తీసుకుని గడి రావట్లే, కొడుతున్నా ఎవరు పలకట్లేదు. మా హస్బెండ్ సడన్ గా వచ్చి డోర్ తీశారు. ఎక్కడున్నో, ఎందుకు ఇంతసేపు డోర్ కొడుతుంటే నాక్ చేస్తాను తీయట్లేదు అంటే, నేను ఫోన్ మాట్లాడుతున్నాను అన్నారు. అసలు నువ్వు లోపల ఉంటే బయట డోర్ ఎందుకు వేసారు అని అంటే, డిస్టర్బ్ అవుతావు అని వేసాను అన్నారు. సో ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది. నేను వెంటనే అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి మా బాబుతో హాల్లో పడుకుని ఉంది. ఇంకొకటి నా మీద పడిన మంచి ఏంటి అంటే, పాప పుట్టినాక వీళ్ళు విడిపోయారు, పాప నష్టజాతకురాలు అని పాపని అంటున్నారు మేడం. మీరేదో చేసుకున్నారు, పిల్లల మీద ఎందుకమ్మా పడతారు? ఆల్ అవుట్ శానిటైజర్ మిక్స్ చేసుకుని కాక్టైల్ తాగావు. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదా నువ్వు? నేను ఇంకప్పుడు ఏమో ఆలోచించలేకపోయాను మేడం. ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, నన్ను ఇలా తయారు చేసింది కూడా మొత్తం వాళ్ళే మేడం. సిజేరియన్ సెక్షన్లు చేసుకుని 7 రోజులు 10 రోజుల పాటు కుట్లు వేయించుకుని హాస్పిటల్లో కూర్చుని ఉమ్మనీరు తాగినటువంటి పిల్లల్ని కింద మీద కనిపించేది దీని గురించి అమ్మా? తల్లిని పిల్లలుగా చంపేసుకునే ఏమ్మా? ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ వైఫ్. ప్రెసెంట్ హౌస్ వైఫే. ఇక్కడ మీరు ఏ సమస్యతో వచ్చారండి? మా హస్బెండ్ ఇష్యూ మీద వచ్చాను మేడం. చెప్పండి. లీగల్గా ఫైట్ చేస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు మేడం మా హస్బెండ్. ఓకే, ఆ విషయం మీద ఇక్కడికి వచ్చారు. ఓకే. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మేడం. అది కోర్టులో కేసు ఉంది. 4 హీరింగ్స్ వచ్చినాయి. 4 హీరింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు.
ఇదేంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఎన్నేళ్ళు అవుతుంది మీకు పెళ్ళై? 4 years మేడం. పెళ్ళై 4 years అవుతుంది. ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు? డిసెంబర్ నుంచి చేస్తున్నా మేడం. బట్ అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మీద కేసు బాగా సీరియస్ అవుతుంది అని కాంప్రమైజ్ చేసి మంచిగా ఉంటారని ఇంటికి పంపించారు. వాళ్ళు ఎలా గేమ్ ఆడారంటే 5 months నన్ను కొంచెం మ్యానిపులేట్ చేశారు మేడం. మారినట్టుగా నటించి అలా ఇలా ఉండి ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ కింద క్రియేట్ చేసేసి మళ్ళీ సపరేషన్ చేసేసారు మేడం. చేసేసాక నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫైట్ చేశాను మేడం. అక్కడ మహిళా మండలి ఎవరో ఒక ఇద్దరిని తీసుకుని. దానికంటే ముందు నాకు కొంచెం ఇవి డీటెయిల్స్ అనేది ఒకటి ఇవ్వరా? చెప్పండి. ఇప్పుడు మీకు పెళ్ళై 4 years అయింది అంటున్నారు. సో డిసెంబర్ నుంచి మీరు సపరేట్ గా ఉంటున్నారు. డిసెంబర్ నుంచి సపరేట్ మ్యామ్. జూలై నుంచి సపరేట్. జూలై నుంచి ఈ ఇయరేనా? ఇయర్ జూలై నుంచి మీరు సపరేట్ గా ఉంటున్నారు. ఫైట్ అనేది డిసెంబర్, గొడవలు అనేది డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. దానికి ముందు లవ్ ఎన్నేళ్ళు లవ్ 4 years లవ్ 4 years మేడం. 1 year లవ్ మేడం. 1 year 1.5 year అలా. ఎలా పరిచయం అమ్మా మీ ఆయన మీకు? కామన్ ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యారు మేడం. ఒక 1.5 year దాకా ఫ్రెండ్స్ గానే ట్రావెల్ చేసాం. తర్వాత ఇంక ఇష్టం అనుకున్నాం, అందరిని ఒప్పించుకున్నాం. మా ఇంట్లో ఒప్పుకోలేదు, బట్ వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. అండ్ మా అత్తయ్య మామయ్య కూడా కరోనా టైం మేడం. అప్పుడు ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి చేశారు. మీరేం చేస్తారు? మీ హస్బెండ్? అప్పుడు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మేడం. ఎంత వచ్చేది శాలరీ? 38,000. 8 months లాంగ్ పీరియడ్ మీ టైం మీరు అనుకోవడం ప్రకారం. పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ కానీ? 2 పిల్లలు ఉన్నారు మేడం. 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ లేదు. నాకు 10 months పాప ఉంది మేడం. జాబ్కి వెళ్ళడానికి లేదు ఇప్పుడు. మీ పెళ్లికి ఎవరు ఒప్పుకున్నారు, ఎవరు ఒప్పుకోలేదమ్మా? ఓన్లీ మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు సార్. మీ ఫ్యామిలీ ఒప్పుకోలేదు? వీళ్ళ ఫ్యామిలీ అంతా. పెళ్లి ఎక్కడ జరిగింది? మా హస్బెండ్ వాళ్ళ ఓన్ హౌస్ లోనే చేశారు సార్. ఎవరెవరు వచ్చారమ్మా పెళ్లికి? మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా వచ్చారు సార్. అందరూ వచ్చారు. మీ సైడ్ నుంచి మా ఎవరు మా రాలేదు? తమ్ముడు వచ్చాడు సార్. మీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయటం అనేది అసలు ఒప్పుకున్నారా మీ పెళ్లికి? ఒప్పుకున్నారు సార్. ఎంతకాలం పట్టింది? అంటే మా అక్క వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు సార్. మమ్మీ తప్ప అందరూ ఒప్పుకున్నారు. తమ్ముడు వచ్చారు. ఆ టైంలో ఇంకోటి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదా సార్. మ్యారేజెస్ కి ఇటు నుంచి 20 members అటు నుంచి 20 members అన్న టైంలో ఇది చేసుకున్నారు. కరోనా టైంలో. కరోనా టైం మన 20 రాలేదు. 2021. మీ 20లో ఎవరు మా రాలేదు? 20లో అంటే అక్క వాళ్ళ హస్బెండ్ కి అప్పుడు కరోనా సార్. అసలు అతను వద్దంటానికి కారణం ఏంటి? సెటిల్ అవ్వలేదు. అంటే నీకు స్థిరమైనటువంటి జాబ్ ఉంది, అతనికి లేదు. లేదు. మీ మ్యారేజ్ ఎప్పుడు అప్రూవ్ చేశారమ్మా? ఎందుకు అప్రూవ్ చేశారు? ఫస్ట్ అప్రూవ్ చేయని వాళ్ళు తర్వాత ఎందుకు అప్రూవ్ చేయరు? అంటే బాబు పుట్టినాక మమ్మీ తమ్ముడు వాళ్ళతో కాల్ చేపించారు సార్ మా హస్బెండ్ కి. ఏంటి సార్ అయిపోయింది, అది అయిపోయింది, నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే తప్పక నేను ఇంకా చాలా accept హ్యాపీగా చేశారు. ఉన్నాను, తప్పక accept బాగున్నాను, హ్యాపీగా ఉన్నా అంటే బాగా చూసుకుంటున్నారంటే బాగా చూసుకున్నాను సార్. అయిపోయింది, అది అయిపోయింది, ఇంక ఇంటికి పండక్కి రండి అని సంక్రాంతికి ఫస్ట్ బాబు పుట్టారు సార్. అప్పుడు 3 months అనుకుంటా. ఇంటికి యాక్సెప్ట్ చేశారు. మమ్మీ అన్ని అమ్మాయికి సంబంధించి పెట్టాల్సినవి పెట్టి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఇంకా కమ్యూనికేషన్ బాగుంది. ప్రేమించుకున్నప్పుడు పెళ్ళైన తర్వాత మార్పులు ఏంటి? ప్రేమించుకున్నప్పుడు అయితే మంచిగా ఉన్నాడు సార్. ఎటువంటి అనడాలు మాట ఏమైనా గబుక్కుని అనేవాడు కూడా కాదు సార్. చాలా అర్థం చేసుకునేవాడు ఏ విషయంలోనైనా సరే. తను సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇలా అఫైర్స్ పెట్టుకుంటున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్సే నాకు చెప్తున్నారు. సో అప్పటిదాకా నాకు పెళ్ళైన ఎంత కాలానికి ఇది? కరెక్ట్గా బాబు పుట్టి 5 months మేడం. అంటే 1.5 year. బాబు ఎప్పుడు నేను పుట్టాడు? హైదరాబాద్ లో ఉన్నా. బాబు 2021 డిసెంబర్ లో పుట్టారు సార్. ఓకే. 1 year కే బాబు పుట్టినాక ఏమైందంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండేదాన్ని మేడం. అప్పుడు ఏమైందంటే ఇలా హైదరాబాద్ లో ఉంటున్నావు నువ్వు, ఈయన ఇక్కడ ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారు, నువ్వు ఎలాగో జాబ్ చేయట్లేదు కదా, ఇక్కడికి వచ్చేసాయి, తిను కూడా కంట్రోల్ ఉంటారు అంటే నేను అప్పటికే ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు మేడం. ఆ అమ్మాయితో నేను కాల్ చేసి మాట్లాడాను. ఆ అమ్మాయి డైరెక్ట్గా ఒప్పుకుంది. నేను వస్తున్నా, నేను వచ్చానంటే మంచిగా ఉండదు అని ఎందుకు మీ అన్నాక ఆయనకి అంతమంది అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి? ఆయన సంపాదన ఎంత? ఆయన ఏం చూసి ఆయన అట్రాక్ట్ అవుతున్నారు? మెయిన్ మాటలు, మ్యానిపులేటింగ్ మాటలు. ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా కొనుక్కున్నారా? హౌస్ మేము కొనుక్కోలేదు మ్యామ్. అంటే అత్తయ్య వాళ్ళకి అన్ని ఉన్నాయి, మాకేం లేదు. ఇతనికి ఒకళ్ళు ఉన్నారు అనేది నీకు ఎలా తెలిసిందమ్మా? ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్. ఫ్రెండ్స్ ఎందుకు చెప్పారు అలాగా? అంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో అతని ఉన్నా. ఫ్రెండ్స్ కదా, నీ ఫ్రెండ్స్ కాదు కదా, మరి నీకెందుకు వచ్చి చెప్పారు? మరి అతనితో ఫ్రెండ్షిప్ పాడవుతుంది కదా, అలా ఎందుకు చెప్పారు? అంటే వాళ్ళు ఎలా చెప్పారంటే సార్, వాంటెడ్ గా చెప్పలేదు సార్. మేము అందరూ ఇలా కూర్చుంటే మీ ఓడి ఇట్లా చేస్తున్నాడు అని Joke చేశారా? మాటగా చెప్తే నాకు డౌట్ వచ్చింది. నెక్స్ట్ నాకు చెప్పిన వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా మాతో బాండింగ్ ఉంటుంది కదా సార్ మ్యారేజ్ కి. వాళ్ళకి కాల్ చేసి ఇలా అని అడిగితే అవునమ్మా జరుగుతుంది అన్నారు. డైరెక్ట్ గా ఈయనకి తెలియక నేను వాళ్ళకి కాల్ చేశాను. చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు, నిజమేనమ్మా ఉంది. అసలు మీ ఆయన అడిగావా ఇదంతా? నిజమేనా ఇలా మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగావా? ఫస్ట్ అడగలేదు మ్యామ్. నేను ఎంక్వైరీ చేసుకున్న అంతా నాకు ఫస్ట్ అడగాల్సింది ఎవరిని? మీ ఆయన పరువు బయట తీసే బదులు ఫస్ట్ నువ్వు మీ ఆయన కదా అడగాలి. ఇలా ఇలా జరుగుతుంది, ఇలా నమ్మలేకపోయాను తెలుస్తుంది మేడం. అని. నేను ఫస్ట్ ఇది నిజమని నమ్మలేకపోయింది. రూమర్స్ కావచ్చు, ఆయన అడిగితే హర్ట్ అవుతారు కదా అని బయట దగ్గర అడిగితే పరువు పోద్ది కదమ్మా. ఫస్ట్ అడగాల్సింది family నేను ప్రేమించి friends పెళ్లి చేసుకున్నా మీ ఆయన్ని. నువ్వు ఆ విషయం ఫస్ట్ నువ్వు అది చేసావా? ఫస్ట్ చేయలేదు మ్యామ్. ఆయన దగ్గర చదువుకున్న అమ్మాయి కదా, మినిమం అది కదా చెయ్యాలి. అలాంటప్పుడు తెలివిగా నువ్వేం చెయ్యాలి?
బట్ నేను అడగకపోవడానికి రీజన్ ఏంటంటే మ్యామ్ ఆయన ఫోన్ కాల్స్ అవన్నీ కాల్ రికార్డింగ్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు మ్యామ్. అవన్నీ మనకి డిలీటెడ్ స్టోరేజ్ లో ఉంటాయి కదా, నాకు వినే టైం లేక అవి నేను ఒకటే అమ్మా, మీది లవ్ మ్యారేజ్, పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది, ఎందుకు డిలీట్ చేస్తున్నావు? నువ్వు డైరెక్ట్ గా అడిగేయొచ్చు కదా, అలా సిఐడి లాగా ఎందుకు అవన్నీ కనిపెడుతూ ఉండటం? అమ్మ మీ మ్యారేజ్ ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒకసారి ఇవ్వండి, గ్రూప్ ఫొటోస్ పిల్లలతో దిగింది కానీ ఏదైనా. ఉన్నాయి మేడం. సో అతనికి అది ఒక్కటే అనేటటువంటిది వీళ్ళు చెప్పాక తెలిసిందమ్మా. అంతకుముందు నీకు ఎప్పుడు డౌట్ రావటం కానీ ఒక అనుమానం కానీ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు రాలేదు? ఒక ఫ్రెండ్ చెప్పారా, చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు అతని గురించి? వాళ్ళ సర్కిల్ చాలా మంది అప్పటికి రూమర్స్ వస్తున్నాయి కానీ పట్టించుకోలేదు. ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ గా నీతో ఏమని చెప్పారు? ఫ్రెండ్షిప్ అన్నారా, రిలేషన్షిప్ అన్నారా, ఏమన్నారు? అంటే డైరెక్ట్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగావు నువ్వు? అడిగాను. ఎప్పటి నుంచి ఉందంట? మీ పెళ్లికి ముందు నుంచి ఉందంట? పెళ్లికి ముందు నుంచి కాదు సార్, బాబు పుట్టినాకే ఉంది. బట్ ఆ అమ్మాయి మీద నాకు కూడా ఫస్ట్ నుంచి కొంచెం డౌట్ ఉంది. ఇంటికి వచ్చి అమ్మాయి మాట్లాడే డౌట్ మీ కాబట్టి ఆయన మీద ఫస్ట్ డౌట్ చూద్దాం. అతను అమ్మాయి డౌట్ గురించి మనకెందుకు గానీ. ఒకసారి ఫొటోస్ ఇవ్వమ్మా. ఏమందమ్మా అమ్మాయి నీతో డైరెక్ట్ గా నువ్వు అడిగినప్పుడు ఏమంది? ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు సార్. నేను రికార్డింగ్స్ అని నా దగ్గర ఉన్నాయమ్మా, నేను విన్నాను, నేను ఇదే పట్టుకుని మీ ఇంటికి కనుక వస్తే ఎట్లుంటదమ్మా అని చెప్పేసి అడిగాను. అడిగేసరికి అమ్మాయి రివీల్ అయిపోయింది. ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా మీ మ్యారేజ్ తర్వాత? మ్యారేజ్ తర్వాత మేము ఇద్దరమే మేడం. ఈ అమ్మాయి కమింగ్ టు దిస్ గర్ల్, ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత అప్పటికైనా ఇతన్ని అడిగావమ్మా ఏమై మరి అని? అప్పుడు నీకు భరోసా ఎవిడెన్స్ ఉంది కదా నీ దగ్గర మొత్తం అంతా, అప్పుడేమన్నాడు? రిలీజ్ అయ్యాడు సార్, అయ్యి సారీ చెప్పాడు. సారీ చెప్పి నేను ఆ అమ్మాయికి డైరెక్ట్గా ఫోన్ చేసేస్తాను, ఇంకా నీ ముందే చేస్తాను, బయటికి వెళ్ళకపోతే నా ముందే చేసి కట్ చెప్పేసి నా వైఫై ఇలా చెప్పు అంటే నా ముందే కాల్ చేశాడు మేడం. చేసి నాకు నా వైఫ్ పిల్లలే కావాలి, తను ఇంకా నన్ను ఇడిచిపెడతా అంటుంది, నాకు ఇంక నువ్వు వద్దు అని చెప్పి తనని చెప్పేశారు. అప్పుడు ఇంకా అమ్మాయి కూడా కొంచెం ఏడవడం అవి ఇవన్నీ నేను పక్కనున్నాను తెలియదు, కొన్ని వాంటెడ్గా కూడా కదా ఆన్ ది స్పాట్ చేయించాను. ఇంకా అమ్మాయి కూడా సరే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మీ వైఫ్ రచ్చ చేసిన గొడవ చేసిన నాది కూడా పోతుంది, మొన్న ఫోన్ చేసి కూడా తిట్టింది. ఇదంతా పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాల? పెళ్లికి ముందు కూడా నీతో పాటు సైమల్టేనియస్ గా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అది తెలియదు మేడం. నువ్వు క్లిక్ అయి పెళ్లి చేసుకోవడం, మిగతా వాళ్ళు చేసుకోవడం కుదరకపోవడం కానీ అట్లా ఏదన్నా నీకు తెలియదు? నాకు తెలియదు మేడం. వీళ్ళంతా పెళ్లి అయిన తర్వాతే చెప్పారు ఈ సలహాలు ఇచ్చేవాళ్ళంతా. పెళ్లికి ముందు కూడా ఈ సలహా ఇచ్చే బ్యాచ్ తో నువ్వు ఉన్నావమ్మా? ఉంది కదా, వాళ్ళే కదా సర్కిల్. ఒక్కలే చెప్పారు మేడం పెళ్లికి ముందు. మా అత్తయ్య అన్నది, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావమ్మా, ఆలోచన చేసుకో, ఎందుకంటే మా అబ్బాయి ఇలాగా. మీ అత్తగారు నీకు సలహా ఇచ్చారు ఒక చెవిలో, చెప్పారు మీ అమ్మగారు ఒక చెవిలో సలహా ఇచ్చారు, నువ్వు ఎవరి మాట ఎనలా. సరే ఇప్పుడు ఆ లవర్ ఎవరైతే ఉందో కట్ అయిపోయింది, తర్వాత ఏంటమ్మా? ఇంకా అప్పటి నుంచి ఈయన ఈ విషయం తెలిసిన కానీ మా దగ్గర కొంచెం బాండింగ్ అన్నది దగ్గర ఉండాలి అని షిఫ్ట్ అయిపోయాను. ఓకే అమ్మా. ఇక ఒక 1 or 2 జాబ్ అమ్మా? నేను ఇంకా అప్పుడు బాబు పుట్టినాక ఆపేసాను సార్. జాబ్ ఏమానేసా? 38,000 శాలరీ జాబ్ వదిలేసావా? మానేమన్నారు సార్, అసలు బాబుని పట్టించుకోవు. వర్క్ ఫ్రమ్ హోమ్ అడగచ్చు కదమ్మా పోస్ట్ కోవిడ్. ఫ్రమ్ హోమ్ ఇంకా అప్పుడు నాకు ఆపర్చునిటీ లేదు సార్. వదిలేసావు? అంటే నేను అప్పుడే వెళ్ళడం కూడా ఫ్రెషర్, బీటెక్ కంప్యూటర్ సైన్స్. రిలేషన్షిప్ సేల్స్ కానించి నేను కొంచెం తనని దగ్గర అబ్జర్వ్ చేయాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మేడం. అలా తర్వాత తన ఇన్స్టా చాట్స్ కొని మళ్ళీ వేరు అమ్మాయిలతో అలాగే ఇంకొక 2-3 అయ్యింది. ఇక తర్వాత తనకి నాకు కొంచెం గొడవలు బాగా పెరిగినాయి మేడం. సో నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా అతను మళ్ళీ రిపీట్ చేశారు మేడం. మళ్ళీ రిపీట్ చేసినాక క్వశ్చన్ చేసేదాన్ని, మళ్ళీ ఇలాగ రిలీజ్ అవ్వడం. మీ అత్తగారితో చెప్పావా ఎట్లా చేస్తున్నాడు? మరి ఆవిడేమంది? నేను ముందే చెప్పాను నీకు. తిట్టింది, ఫస్ట్ అయితే తిట్టింది మేడం, ఇలా చేయడం కరెక్ట్ కాదురా, బాబు పుట్టాడు, ఇంక ఈ పెళ్లికి ముందంటే అవన్నీ ఓకే, ఇప్పుడు పెళ్లి తర్వాత ఇది కరెక్ట్ కాదు, మా పరుగు పోతుంది అని ఫస్ట్ తిట్టింది మేడం. ఈయన కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యాడు, మంచిగానే ఉన్నాడు. మళ్ళీ ఈ చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా, చుక్కలంటే ఈ అమ్మాయిలు. మీ ఇద్దరి మధ్యన ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా ఎక్కడన్నా? మీ ఇద్దరి మధ్యన ఈ ప్రయాణంలో నువ్వు ఏదైనా పదే ఒక సంఘటన జరిగింది కాబట్టి అనుమానించడం, ఫోన్ చెక్ చేయటం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెక్ చేస్తా, అది మొదలైందా? ఇది అంతా మొదలు పెట్టాడా వేరే అమ్మాయిలతో అలా అనుకుంటున్నావా? తన నేచరే అంతా అని నాకు తర్వాత బిఫోర్ మ్యారేజ్ ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ కంటిన్యూ అవుతుంది, మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చాడు అంతే నీకోసం. ఇలాగ మామూలుగా ఇన్స్టాలో సోషల్ పోస్ట్స్ అమ్మా, లేదంటే డైరెక్ట్ గా అసోసియేషన్స్? ఇవి మాత్రం కొన్ని ఇన్స్టా చాట్స్ కొంచెం వేరే వల్గర్ చాట్స్ చూసాను, ఏంటిది అని క్వశ్చన్ చేశాను. అందులో పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు,
వాళ్ళ హస్బెండ్ తో కాల్ చేస్తాను అనేసరికి వాళ్ళు నాకు సారీ చెప్పేసి బ్లాక్ చేసేసుకున్నారు. అంతా బానే ఉంది. ఓన్లీ చాటింగ్ లేనా ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చా? స్టార్టింగ్ అని నేను సో అనుకుంటున్నాను. ఆ ఫుల్ టైం జాబ్ వదిలేసి ఈ ఫుల్ టైం జాబ్ లోకి వచ్చినట్టు అయింది నువ్వు, అంతే కదమ్మా? తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఇంకా మళ్ళీ మా ఇద్దరి మధ్య నేను అప్పుడే ఇంకా తినని సెకండ్ బేబీ ఛాన్స్ వచ్చింది, ప్రెగ్నెన్సీ ఉంది మేడం అప్పటికే వచ్చింది. నేను ఇంకా తీసేసుకుందాం అనుకున్నాను. బట్ మా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు, వాడు మారుతాడు, పిల్లలు పుట్టినాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఉంచుకో అంటే ఇంకా సెకండ్ బేబీని ఉంచుకున్నాను మేడం. పాప పుట్టింది, తిన 4 months కొంచెం మంచిగానే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ నేను ప్రెగ్నెన్సీ లేనప్పుడు అయితే తనని బాగా అబ్జర్వ్ చేసేదాన్ని మేడం. సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ముందు ఒక అబార్షన్ అయింది, నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేసరికి బాగా వీక్ అయిపోయాను. డాక్టర్ కూడా బాగా రెస్ట్ తీసుకోవాలంటే మా అత్తయ్య వాళ్ళని పిలిచారు. ప్రెగ్నెన్సీ, అబార్షన్, ప్రెగ్నెన్సీ విత్ ఇన్ ఏ గ్యాప్ ఆఫ్ 6 to 8 months, అంతే కదా? అది ఫస్ట్ అయితే నాకు అనుకోకుండానే మిస్క్యారీ అయింది సార్, అంటే 3rd month లో అయిపోయింది. పెళ్ళైన తర్వాత 4 years మ్యారేజ్ లో 3 pregnancies, 1 abortion. 2 pregnancies, 1 abortion. సారీ, యా, గో ఆన్ అమ్మా. అప్పుడు అలా ఉన్నాం మేడం. ఇంకా బేబీ వద్దు అని అంటే మా అత్తయ్య వాళ్ళు కొంచెం ఉంచుకోవాలి ఎర్లీగా, నువ్వు కూడా జాబ్ లో సెటిల్ అయిపోతావు కదా, 2 పిల్లల్ని నేను చూసుకుంటా అని ఒక 1 month ఏమో నా దగ్గర ఉంది మేడం. కరెక్ట్ గా మనకు అబార్షన్ చేయించే టైం దాటిపోయినాక ఆమె కూడా వెళ్ళిపోయింది. డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఇప్పుడు అవ్వదమ్మా, 5th month వచ్చింది, నేను అప్పుడే వద్దని చెప్పా బాగా వీక్ అని. ఈవెన్ ఇప్పుడు బాబును కూడా లిఫ్ట్ చేయకూడదు, అంత సీరియస్ పొజిషన్ లో ఉంది, బాగా రెస్ట్ తీసుకోనంటే ఇంకా నేను తన మీద ఫోకస్ తగ్గించేసాను మేడం. ఒక అమ్మాయిని ఇంటికి కేర్ టేకర్ గా తీసుకొచ్చాడు మేడం. అడగకుండానే నాకు సహాయం కావాలి. ఇంట్లో ఉన్న 2 పిల్లల్ని చూడడానికి ఒక కేర్ టేకర్. 2 పిల్లల్ని కాదు మ్యామ్, అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న బాబు ఒక్కడే. మీ అమ్మ, మీ ఇంట్లో వాళ్ళు, మీ అత్తగారు రావచ్చు కదా? ఆ మమ్మీ అప్పుడు జాబ్ చేస్తున్నారు మేడం, మమ్మీ రావడానికి లేదు. అత్తయ్యని అడిగితేనే నేను ఉండను అన్నది మేడం. మా అమ్మాయికి బాగాలేదంటే ఇద్దరు వచ్చి ఉండండి అత్తయ్య అన్నాను. నేనేమన్నా మీకు చెయ్యాలా పెట్టాలా అన్నట్టు. కేర్ టేకర్ ఎవరమ్మా, నీకా అతనుకా కేర్ టేకర్? ఫస్ట్ నాకే సార్, తర్వాత ఆయన తీసుకున్నారు. అమ్మాయి మీ ఇంట్లోనే ఉండేదమ్మా? ఫస్ట్ మా ఇంట్లో లేదు సార్, 1.5 month దాకా బయట ఈవెంట్ చేసుకున్నారు. తర్వాత నా పొజిషన్ బాగా డెలివరీకి దగ్గర ఉన్నా మ్యామ్, ఇంకో నెక్స్ట్ మంత్ డెలివరీ. ఇక డెలివరీకి హాస్పిటల్స్ కాటికి మమ్మీ రావాలి అని నాకు ప్రాబ్లం బాగా పెద్దదైపోతే, సరే అక్క నేను చూసుకుంటాను, మీ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పేసి అంటే, సరే అమ్మా ఉండు అని అన్నాను. అదైతే నేను అన్నాను మేడం, వద్దు అని ఏం చెప్పలేదు, సరే ఉండమ్మా అన్నాను. మా రూమ్లోనే నా బెడ్రూమ్లోనే పడుకునేది మేడం, నాతోనే మాట్లాడేది, ఉండేది, నాతోనే ఉండిపోయేది. పిల్లలు బాబుని చూసుకుంటా, ఫుడ్ పెడతా, ఇంట్లో పని చేసుకుంటా ఉండేది. తను కొంచెం మనీ ఇచ్చాను, అలా ఉంది మేడం. తర్వాత నాకు డెలివరీ అయిపోయింది, హాస్పిటల్లో ఉన్నాను, నేను ఐసీయూలో ఉన్నాను మేడం. బాగా బ్లడ్ లాస్. అప్పటికైనా మీ అమ్మగారు వచ్చారమ్మా? అప్పుడే వచ్చారు. అసలు నాకు అర్థం కావట్లేదు, మీ అమ్మగారు అసలు డెలివరీ టైం అప్పుడు డెలివరీకి వచ్చారు సార్. ప్రెగ్నెన్సీ అప్పుడు ఉండాలి కదా, అసలు అంటే మీ ఇంకా మ్యారేజ్ last వాళ్ళు month పూర్తి స్థాయిలో అప్రూవ్ చేశారా లేదా అనేది నాకు డౌట్. ప్రెగ్నెన్సీకే పట్టించుకుంటారేమో. సెకండ్ ప్రెగ్నెన్సీకి డెలివరీ ఉంది అనగా వచ్చారు సార్. అది కూడా నేను కూడా, మా మమ్మీ జాబ్ చేస్తున్నారు, డాడీ లేరు. ఎవరో ఈ ముక్కు మొహం తెలియని అమ్మాయి రావటం ఏంటి? అదే అన్నారు మా మమ్మీ, నేనే వచ్చేస్తాను అని. అప్పుడు మా మమ్మీ వచ్చేసరికి 1 month అమ్మాయి ఇంట్లో ఉంది సార్, ఎక్కువ రోజులు కూడా లేదు. ఫస్ట్ నార్మల్ డెలివరీయా సిజేరియన్? అది కూడా సెకండ్ కూడా సిజేరియన్ సార్. ఎన్ని రోజులు ఉన్నావు? బేబీ 7th month అప్పుడు బాబు ఉమ్మునీరు తాగేసి 1600 grams బిలో పుట్టారు మేడం. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ లేవని వెళ్తే ఆపరేషన్ చేసేసారు. చాలా తక్కువ వెయిట్, అసలు 50-50 ఛాన్సెస్ అన్నారు. సెకండ్ కూడా 9 months కంప్లీట్ కాలేదు, నాకు పెయిన్స్ బాగా ఎక్కువైపోయినాయి, అప్పుడు తీసుకెళ్లిపోయారు. అవును, నువ్వు అన్ని యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ, అసలు ఒకటైనా ప్లాన్ ఉందా అసలు మీ ప్రెగ్నెన్సీలో? ఒకటి అబార్షన్. అసలు ఆ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు? చాలా వీక్ గా ఉన్నారు, ఎలా ఉన్నారు ఇప్పుడు? పికప్ అయ్యారా? వీళ్ళ మధ్య సంబంధం ఉందని మీకు ఎలా తెలిసింది? ఎలా అంటే నేను హాస్పిటల్లో ఉన్నా మేడం, ఐసీయూలో ఉన్నాను. నాకు కింద వేరే రూమ్ ఇస్తారు కదా మేడం, ఆ రూమ్లో వీళ్ళ విషయం గురించి సంథింగ్ ఏమేమో జరిగినాయి అని నర్స్ డైరెక్ట్గా వచ్చి నా దగ్గర చెప్పింది. నీకు నర్సు చెప్పిందా సలహా? ఏంటమ్మా హాస్పిటల్ రూమ్ లో వాళ్ళిద్దరు సరసాలా? బేబీని ఇక్కడ 2 beds ఇస్తే బేబీని అటు పెట్టేసి వీళ్ళు ఇట్లా ఉంటున్నారు అని నాకు ఒక ఆమె చెప్పంగా. కుట్లు మానుతున్నటువంటి టైం నైట్ ఆపరేషన్ సార్, మార్నింగ్ బెడ్ జనరల్ ఐసీయూకి పెట్టారు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కి నాకు ఈ విషయం తెలిసింది. నర్స్ చెప్పింది. ఆ 1 month లోను మీరు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయాలి వీళ్ళిద్దరికి అట్లా ఉంది అంటే? పిల్లలతో అత్తయ్య అనిపించుకుంటుంది, నాతోనేమో అన్నయ్య అది తీసుకురా, అన్నయ్య ఇది తీసుకురా. నర్సు చూసి మీకు చెప్తే తప్ప మీకు క్లారిటీ రాలే. ఆ రోజు మీకు డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అడిగావా? నేను ఇంకా అప్పుడు ఐసీయూకి రాలేదు, నా నోటి నుంచి మాట కూడా రాలేదు మ్యామ్. ఇంటికి వచ్చేసాను, 1 week ఏమి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక నేను కూడా జరిగినటువంటి అంశమే ఎటొచ్చి ఏంటంటే ఇంట్లో నర్సు లేదు కాబట్టి యాక్చువల్గా నాకు ఒక డౌట్ వచ్చింది సార్. నేను ఒక రోజు ఇలాగే డెలివరీకి ముందు 1 month ముందేమో నన్ను ఇంట్లో
లోపల వేరే రూమ్ లో పెట్టి గడేసేసారు. గడియ. నేను అసలు యాక్చువల్ బెడ్రూమ్ ఎప్పుడు గడియేసుకోను, లాక్ తీసుకుని గడి రావట్లే, కొడుతున్నా ఎవరు పలకట్లేదు. మా హస్బెండ్ సడన్ గా వచ్చి డోర్ తీసారు. ఎక్కడున్నావు, ఎందుకు ఇంతసేపు డోర్ కొడుతుంటే నాక్ చేస్తాను తీయట్లేదు అంటే నేను ఫోన్ మాట్లాడుతున్నాను అన్నారు. అసలు బయట నువ్వు లోపల ఉంటే బయట డోర్ ఎందుకు వేసారు అంటే నువ్వు డిస్టర్బ్ అవుతావని వేసాను అన్నారు. సో ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది. నేను వెంటనే అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి మా బాబుతో హాల్లో పడుకుని ఉంది. సరే అని నేను పట్టించుకోలేదు. మా మమ్మీ ఇంకో 1 week లో వచ్చేస్తున్నారు, డెలివరీకి ఉంది కదా అని నేను ఊరుకున్నా మేడం. నాకు ఈ విషయం ఎప్పుడు అడిగావు అతన్ని? ఈ విషయం ఆపరేషన్ నుంచి వచ్చిన వెంటనే నేను క్వశ్చన్ చేశాను మేడం. ఇంకా కుట్లు కూడా తీయలేదు. 4th day మేబీ నేను డిశ్చార్జ్ వచ్చాను. 1 day గ్యాప్ వచ్చింది. అడిగాను ఏంటిది అని అంటే ఇక ఆయన ఫుల్ తాగేసి ఇక ఇలా అంటే ఇంత డిస్టెన్స్ మీ ఇలా కొడితే నేను అక్కడ దాకా సోఫాలోకి వెళ్ళి పడ్డాను మేడం. కుట్లు కూడా ఇంకా ఆరకుండా. కుట్లు కూడా నాకు మెయిన్ అప్పుడే తట్టుకోలేకపోయాను మేడం. అప్పుడు మా మమ్మీ ఇంకా సీరియస్ అయిపోతుందని నేను ఈ డిస్కషన్ ఇక్కడ వద్దు అని నేను ఇంకా ఆపేశాను. ఇక దాన్ని వేరేగా కన్వే చేసుకుని నీ ఫోన్ ఇవ్వు అన్నట్టు నేను టాపిక్ డైవర్ట్ చేస్తాను మా మమ్మీ ముందు. చేసేసి నెక్స్ట్ డే నేను మళ్ళీ టెర్రస్ మీదకి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడు నేను ఇంకా లైట్గా వీళ్ళకి డౌట్ వచ్చేసింది మేడం, నాకు తెలిసిపోయింది అని. డాబా మీదకి వెళ్తే డాబా మీద కూడా కొట్టారు మేడం. ఇదే ఫస్ట్ టైం అమ్మా చేయి చేసుకోవడం అయితే అదే ఫస్ట్ టైం. డ్రింక్ అయితే అకేషనల్ గా చేస్తారు కానీ ఎప్పుడైతే నన్ను కొట్టలేదు మేడం. ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి విషయం క్వశ్చన్ చేసేసాను. క్వశ్చన్ చేసావానా నిజం తెలిసిందనా? క్వశ్చన్ చేశాను మేడం. ఆయన ఉద్దేశం నిజం తెలిసిపోయిందని ఉంది మేడం. తెలిసిపోయింది. ఈ అమ్మాయిని కూడా అడిగావా? అన్న అని పిలిస్తే ఏంటి దరిద్రం అని అడిగాను మేడం. ఏమంటది? నేను ఈ అమ్మాయిని ఎప్పుడు అడగాలంటే మా ఇంటికి ఒక సిస్టర్ వచ్చింది, మా చెల్లె. హైదరాబాద్ లో వాళ్ళ ఇంటిలో వీళ్ళిద్దరు కొంచెం వల్గర్ గా కనిపించారంట. అది నాకు ఆ విషయం అమ్మాయి ఎప్పుడు చెప్పింది అంటే నీకు తప్ప అందరికీ కనిపించింది మేడం. ఆ అమ్మాయి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నావు, డెలివరీకి రెడీగా ఉన్నావు, ఇది చెప్తే బీపీ లో ఏమన్నా సీరియస్ అయితే నేను చెప్పలేదు అక్క, మా హస్బెండ్కి దొరికిరట అంటే నేను మా మరిదికి కాల్ చేసి ఏంటి ఇట్లా అంటే అవును దినా కానీ ఆ టైంలో చెప్తే ఏమన్నా నీకు సీరియస్ అయింది అనుకో నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఉంటుందని చెప్పలేదు వదిన, స్లోగా నేనే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 21st పాప బర్త్డే వచ్చింది కదా, 21st ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నాం మేడం. ఇంక ఇప్పుడు పట్టుకో అంటే నా వీళ్ళ గొడవ మూలంగా నా బిడ్డ ఫంక్షన్ ఆగడం ఎందుకు అని ఫంక్షన్ అయ్యేదాకా ఆగాను మేడం. ఆ టైంలో ఏంటి అంటే నాకు తెలిసింది అనడానికి ఆ అమ్మాయిని రూమ్లోకి పిలిచాను, నీతో మాట్లాడాలమ్మా అంటే వచ్చింది మేడం. నువ్వు నిజం చెప్పు ఏంటి ఇది అని మొత్తం అడిగేశాను మేడం. ఇది అంటే మా మరిది వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో కూడా క్లియర్ అండ్ కట్ గా చెప్పేసరికి ఆమెకు అర్థమైపోయింది. వెంటనే తెలిసిపోయింది అని అర్థమైపోయింది. అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయి ఫంక్షన్ కూడా రాలేదు. ఈవినింగ్ 5కి నేనే కాల్ చేశాను, మర్యాదగా నువ్వు రాకపోతే మీ అక్క వాళ్ళందరినీ ఇంటికి పిలుస్తాను నేను అంటే సింగిల్ గా వచ్చింది మేడం. పాపకు పట్టీలు తీసుకొచ్చింది, పెట్టింది, కూర్చుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అంది, నువ్వు వెళ్ళావంటే మంచిగా ఉండదు, నేను నీతో మాట్లాడాలి, ఫంక్షన్ అందరూ వెళ్ళిపోయి నీతో మాట్లాడాలి అంటే ఆగిపోయింది మేడం. ఆగిపోయినాక నేనేం చేశానంటే ఇద్దరిని సపరేషన్గా అడుగుదాం, ఎవరి మైండ్లో ఉన్నదా ఓపెన్ అవుతారని తిని అడిగాను. తిని ఏం చేసింది అంటే మా హస్బెండే బలవంత పెట్టారు, నేను ఉండాల్సి వచ్చింది అని అబద్ధం చెప్పింది మేడం. ఇందులో నా అక్క అన్న నీకు చాలా హెల్ప్ చేశాను, ఫైనాన్షియల్ గా చేశాను, ఫుడ్ టైం లేని టైంలో ఏమి ఇబ్బంది పెట్టాడు అదే అడిగాను మేడం. బలవంతంగానే నన్ను ఇలా ఇది చేశారు అది చేశారంటే ఇదే జరిగిన రోజు స్టార్టింగే చేస్తుంటే నాతో చెప్పుంటే నా మొగుడని కూడా చూడకుండా నీ ముందే చెప్పుతో కొట్టేదాన్ని. నిజం చెప్తున్నాను, నువ్వు చెప్పకపోవడం చేసిన తప్పు, బట్ నువ్వు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు ఇష్టంగానే ఉన్నావు, ఎందుకంటే మా చెల్లి నాతో చెప్పింది అంటే మా చెల్లి వచ్చింది వెంటనే. నువ్వు అబద్ధాలు ఆడమాక, నేను మా ఆయన క్లియర్గా చూసాము, ఇప్పుడు మా అక్కను మోసం చేయక అనేసరికి ఇంకా అమ్మాయికి సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఆ రోజు నైట్ ఇంకా డిస్కషన్ జరుగుతా నైట్ అయిపోయింది మేడం. ఇంకా మా ఆయన ఓపెన్ అవ్వట్లేదు, ఆమె ఒప్పుకోవట్లేదు. ఇంకా నేను బట్టలు సర్దేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోదామని ఈవెన్ midnight 1-2కి మేడం నాకు తెలిసిన ఆటో అతనికి కాల్ చేసి ఆటో అతని కిందకు వచ్చాడు. బ్యాగ్ సర్దుకుంటున్నాను, మా హస్బెండ్ ఓపెన్ అయిపోయారు మేడం డైరెక్ట్ గా. అవును సంబంధం అలా అనలేదు మేడం, అవును సంబంధం ఉంది. ఇప్పుడు నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పిల్లల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని నీకు చెప్పాను, వదులుకోవడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడు డెలివరీ ఇట్లా అయింది, నేను ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పుడు నువ్వు ఒప్పుకో, నిజం చెప్పు అని అన్నా మేడం. నిజం చెప్తే నేను దాన్ని ఏదైనా మాట్లాడతాను, కానీ మోసం చేస్తే మాత్రం నీకేంటి సరదా? నాకు అర్థం కావట్లా. మీ ఆయన చేసిన తప్పులు వింటావు, కనిపెడతావు, మీ ఆయన అడుగుతావు, సారీ చెప్తాడు, సర్దుకుంటావు, ఒకటో టిక్ రెండో ఇలా రిపీటెడ్ గా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తావా నువ్వు? అది యాక్సెప్ట్ చేయలేదు. లాస్ట్ గా ఏం జరిగింది? 8 months బ్యాక్ ఏం జరిగింది? నువ్వు లీగల్ గా దిగడానికి కారణం ఏంటి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం. చేసేసుకున్నాడా? ఓ
అందుకనే నేను లీగల్ గా ఫైట్ చేసి ఎప్పుడు పెళ్లి అయ్యింది? ఈ జరిగింది కదా మేడం ఇష్యూ, ఇద్దరిని తిట్టాను, అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది, నాకు మ్యారేజ్ ఒకటి అనుకుంటున్నారు అక్క, ఇప్పుడు అల్లరి అయిపోతాను అని కాళ్ళు పట్టుకొని మా మమ్మీకి నాకు సారీ చెప్పి వెళ్ళిపోతే మా మమ్మీ ఒక మాట అంది, పోనీలే అమ్మ తప్పైదు అమ్మాయి అయిపోయిందని అంటుంది, మీ ఆయన ఎలాంటోడో నీకు అర్థమైపోయింది, కానీ ఆ పిల్ల బతుకు రోడ్డున వస్తుంది కదా, ఇంక మన జీవితంలోకి రానంటుంది కాబట్టి వదిలే అని మా మమ్మీ కన్విన్స్ చేశారు మేడం. అప్పుడు సరే ఇంక ఇడిచిపెట్టే నీ మొగుడు బుద్ధి గురించి ఆ పిల్ల జీవితం ఇది వరకు కూడా ఒక చరిత్ర ఉంది అనేది మీ అమ్మగారికి తెలుసా? తెలీదు. మరి చెప్పాలి కదా మీ అమ్మగారికి, అమ్మ నువ్వు ఈసారి అయితే క్షమించేయమంటున్నావు, మా ఆయన చరిత్ర గురించి నీకు పూర్తిగా తెలీదు, లేదంటే ఆల్రెడీ ప్రేమ లవ్ స్టోరీ కాబట్టి దీన్ని మళ్ళీ పరువు ఎలా తీసుకుంటావు అని సగం సగమే చెప్పావా? లేదు సార్ అలా అంటే ఇంకా రెస్పెక్ట్ నువ్వు పెళ్లికి ఒకటి ప్రేమించేటప్పుడు బీటెక్ అమ్మాయి 38,000 పాటు ఐటీ జాబ్ చేసుకునేటటువంటి అమ్మాయి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు అక్కడ మీ పేరెంట్స్ యొక్క అప్రూవల్ లేదు. ప్రెగ్నెన్సీ టైంలో పోనీ మీ అమ్మగారి యొక్క సహాయ సహకారాలు లేవు, ఇన్స్టాగ్రామ్ పోస్టుల గురించి చెప్పలేదు, వేరే ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నది చెప్పలేదు, ఆఖరికి ఇక్కడ అమ్మకు కూడా కళ్ళు కనిపించింది కాబట్టి చెప్పావు కానీ లేదంటే ఇది కూడా అమ్మకు చెప్పదు. మమ్మీ కూడా అబ్జర్వ్ చేసింది కాబట్టి చెప్పారు, లేదంటే ఇది కూడా అమ్మ దగ్గర నుంచి దాచిపెట్టు. అంటే ఇంకెలా ఉంటదంటే పేరెంట్స్ ఏం రెస్పెక్ట్ అమ్మా, అసలు మొత్తం లైఫే జీరో అయినప్పుడు ఏం రెస్పెక్ట్, పేరెంట్స్ యొక్క హెల్ప్ ఎప్పుడు తీసుకుంటారు మీరు? సరే తర్వాత ఏమైంది? అమ్మ క్షమించేసి వెళ్ళిపోమని చెప్పింది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. 1 month కామ్ ఉన్నారు సార్. తర్వాత ఇంట్లో ఇంకా డైలీ తాగడం, అప్పటి నుంచి ఇంకా హెరాస్మెంట్ స్టార్ట్ అయింది మేము, తాగడం కొట్టడం, ఆ అమ్మాయి లేకపోతే నాకు చెయ్యి పని చేయనట్టు ఉన్నది, అలా ఇలాగా పిలిపిలేదు సార్. లేదు సార్ పిలిపిలేదు సార్. 1 month ఇంక ఇంట్లో ఫుల్ టార్చర్ పెట్టారు, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ కింద అలానే అవుతున్నాయి మ్యామ్. కోపం కొంచెం తగ్గినాక మళ్ళీ కూల్ అవుతాడులే అనుకున్నాను మేడం. తర్వాత ఒక రోజు మిడ్ నైట్ నేను వెళ్ళి డ్రింక్ చేసి వస్తా అది అంటే అతనికి ఒక హెల్త్ ఇష్యూ ఉంది మేడం, ఆస్మా ప్రాబ్లం ఉంది, డ్రింక్ చేస్తే తనకి చాలా సీరియస్ అవుతుంది మ్యామ్. వద్దు అనుకుంటే ఇప్పుడు ఏం వద్దు అని చెప్పి ఆపాను మేడం. నేను ఇంటికి ఈమె డౌట్ వచ్చి మామూలుగా మేము బయట లాక్ వేస్తాం కదా మ్యామ్, 12:30కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు మ్యామ్. సరే తాగి వచ్చేస్తాడు కావచ్చు, మార్నింగ్ మాట్లాడదాం అనుకున్న మనిషి మార్నింగ్ 4:45 ఇంటికి వచ్చాడు మేడం. మళ్ళీ మరి 6 hours ఏం చేసావు అని వచ్చాక ఏ వయసు క్వశ్చన్ చేయదా మేడం, అలా క్వశ్చన్ చేశాను. వీళ్ళు ఆ రోజు చేసింది ఏంటి అంటే ఆ అమ్మాయితో బయట పంచాయతీ పెట్టుకోవాలి, ఎలా పెళ్లి చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని ఇంటికి వచ్చారు మేడం. వీళ్ళంటే ఎవరెవరమ్మా? మా హస్బెండ్ అండ్ ఆ అమ్మాయి. అండ్ ఎందుకు మీకు లీగల్ గా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని చేసుకోవాల్సినంత అవసరం ఏంటి మీ ఆయనకి? నువ్వు ఎట్లాగో ఒప్పుకున్నావు, చచ్చిపోతానందంట మేడం, నేను చేసేస్తా. అప్పుడు నీకు చెప్పాలి కదా విషయం, ఇలా ఒక పంచాయతీ జరిగింది, మరి ఆ అమ్మాయి ఇలా అంటుంది, ఏం చేద్దామని నీ సలహా తీసుకోవాలి కదా, ఆవిడని ఎలా కట్ చేయాలనేది నువ్వు చూసుకునేదానివి. నీకు ఆ ప్రపోజల్ కూడా ఇవ్వకుండా ఏం చేసుకుంటుందో చేసుకో అనే ఉద్దేశమా, లేకపోతే పెళ్లి చేసుకున్నా సర్దుకుంటది ఈ అమ్మాయి అని అనుకున్నాడా? పెళ్లి చేసినా సర్దుకుంటది అనుకున్నా. 2 questions అమ్మా. వీళ్ళ యొక్క రన్ త్రూ ఫ్రెషా, ఇప్పుడిప్పుడే మొదలయ్యిందా? నీకు తెలిసినప్పటి నుంచి, నర్సు చూసినప్పటి, లేదంటే మీ సిస్టర్ చూసినప్పటి నుంచా, లేదంటే ఎప్పటి నుంచి ఉంది అది కనుక్కున్నావు? ఫస్ట్ ఉంది అన్నంత వరకు ఒప్పుకున్నారు, ఎప్పటి నుంచి ఉంది అనేటటువంటిది కనుక్కున్నారా? ఇక చెప్పడానికి వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది విషయం ఎవరికి తెలియదు సార్. అంటే ఆయన చుట్టూ కామన్ వాళ్ళు ఎవరికి తెలియదు. మీ ఆయన నీకు చెప్పుంటాడు కదా, ఒప్పుకున్నాడు కదా, అవును మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది అని. ఎప్పటి నుంచి ఉంది అని చెప్పాడు? అయితే ఇంటికి వచ్చిన కానించే ఉంది. 1 month లోనే ఉంది. 1 month లోనే అంత నేను అదే అడిగాను. 1 month లో ఒకవేళ ఫిజికల్ రిలేషన్ ఉన్నా, నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతాను అనే అంత లేదు. అతనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కాపాడడానికి నువ్వు ఉన్నావు భద్రకాళిలాగా, నీకు చెప్పేస్తే అయిపోయేది కదా, దాన్ని కూడా డిలీట్ చేసేదానివి. ఏం లేదమ్మా, నీ కళ్ళకి ఏదైతే కనిపించిందో, ఏవైతే ఆధారాలతో నువ్వు నిలదీస్తున్నావో దాని వరకు ఒప్పుకుంటున్నారు. దేనికైతే ఆధారాలు ఉండవో దానికైతే ఒప్పుకుంటున్నారు. నాకు ఇక్కడ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే కనుక మీ అత్తగారు. మీ అత్తగారు ఇదంతా తెలుసు. మీ అమ్మగారు ఏమన్నారు, క్షమించేశారో, ఆడపిల్ల వదిలేయమంత వరకు నాకు అర్థమైంది. మీ అత్తగారు ఏమన్నారు ఇంత కళ్ళు ఎదుర్కొంటే, ఇంత దారుణం జరుగుతుంటే? అసలు మ్యారేజ్ చేసుకునే ముందు 1 month ముందు కమ్యూనికేషన్స్ వీళ్ళు ఈవెంట్ అయినాక అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ 15 kilometers మేడం డిస్టెన్స్, అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ వీళ్ళిద్దరు వస్తూ ఉన్నారంట. వీళ్ళ కమ్యూనికేషన్ బాగుందంట, అది నాకు తెలియదు. నాకు వేరే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు అమ్మాయిని నమ్ముతున్నావు, మీ అత్తే బాగా సపోర్ట్ చేస్తుంది, తెలుసుకో అన్నారు మేడం. నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, మీకు వినిపిస్తాను. నీది కూడా తప్పే కదా తమ్ముడు. ఇప్పుడు అది అన్న నేను ఏమంటున్నా, అది వాస్తవంగా తప్పు. ఆ పెళ్లి చేసే దాంట్లో వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ నాన్నకు తెలుసు, నేను వదిలిపెట్టాలని ఇదంతా చేసింది తెలుసు అన్న. అది ఎస్ఐదాకా అయింది, వాడి చేసి అయితే వీళ్ళు ఒకరిని ఉంచుకున్నాం, ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకున్నదన్న. పెట్టుకున్నాక మేము చేసిన మిస్టేక్ అదే, మేము ఎస్ఐ దగ్గర ఒప్పుకున్నాం, అయిపోయింది సరిగ్గా సంగతి అని చెప్పి ఆ కేసు అయిపోయింది అన్న. మొత్తం ఆ కేసు అయిపోయింది, ఇద్దరు మంచిగా ఉన్నారు. మాట మనము
ఎప్పుడు కూడా ఒకరికి జిమ్మదారిగా నిలబడదు. ఇప్పుడు ఇది నీది ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకుపోయి 10 మందిలో పెడితే నేను 10 మంది ఏమంటారు చెప్పు. సరే ఇప్పుడు తల్లిదండ్రికి ఏ ఆలోచన ఉన్నా వాళ్ళకి ఏ ఆలోచన ఉన్నా భార్య ఉన్నది, ఒక బిడ్డ కొడుకు ఉన్నది. ఉన్నప్పుడు అరే మనకి ప్రస్థానం పోతాను మంచిగా బతుకురాని మనం సలహాలు చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి. చెప్పండి కానీ మనమే పోయి పిల్ల విన్నారు కదా మ్యామ్, వాళ్ళ అమ్మ నాన్న అనుమతితో జరిగింది అని మనిషి ఒప్పుకున్నారు. అందులో ఒక చోట ఆ అమ్మాయి ఒకరిని తీసుకొచ్చింది అన్నారు. ఎవరు అతను? ఆ అమ్మాయి ఒకరిని తీసుకొచ్చింది అంటే ఈమె మేడం ఇంటికి తీసుకొచ్చా కదా, ఇంటికి తీసుకొచ్చింది ఆమెనే చేసిందని చెప్తున్నాడు. నువ్వా? అదే మేడం, ఇంటికి కేర్ టేకర్ తెచ్చుకుని ఆ అమ్మాయి ఒకరిని తీసుకొచ్చుకుంది, ఆమె ఇతను వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా వాళ్ళ అమ్మ నాన్న అనుమతితోనే నేను చేశానన్నా అని చెప్పిండు. ఫస్ట్ విన్నారు కదా మ్యామ్, వీళ్ళకి ఆల్రెడీ బాండింగ్ అనుమతితో కదా, వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలుసు. తెలిసి ఏం చేస్తారు, ఆపలేరు కదా, నువ్వే ఆపలేకపోయావు. వాళ్ళు ఎవరు అడిగేవమ్మా మీ అత్తగారిని? అడిగేవా? అంటే ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే సార్, కేసు అంతా పెట్టి కోర్టుకి అంతా వెళ్ళిపోయినాక రీసెంట్ గా ఒక 2-3 months దాటినాక పోలీస్ స్టేషన్ లో కేసు వేసినాక ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లో కేసు వేసినాక అతన్ని పట్టుకొచ్చారు మేడం. అప్పుడు కూడా ఆయన వచ్చేటప్పుడు కూడా వెంకీ వాళ్ళతో అండ్ పోలీస్ వాళ్ళతో కూడా ఒకటే మాట, ఇద్దరు కావాలి నాకు అని అన్నాడు. రెండో పెళ్లి చేసుకున్నానని ఇద్దరు ఒప్పుకున్నాడు, ఇద్దరు కావాలి అని అన్నారు. అందరూ ఒప్పుకోలేదు. కేసులో 494 సెక్షన్ ఉందా? 492 ఉంది, ఒప్పుకున్నాడు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఓకే. వీడియోస్ కూడా ఉన్నాయి. అమ్మాయితో ఎందుకు వదిలేశాడు? మళ్ళీ ఎన్ని రోజులకు వదిలేశాడు? ఆ రోజు స్టేషన్ లోనే మన పోలీస్ వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి, నువ్వు అతని వాంటెడ్ గా మోసం చేయలేదు, కేర్ టేకర్ గా వచ్చావు, అన్నయ్య వదిన అని పిలిచావు, నువ్వు ఇలా చేస్తావంటే ఇప్పుడు ఆ పిల్ల కేసు ఎట్లానో ఉంది, నీకు లీగల్ గా 5 years పనిష్మెంట్ ఉంటుంది. చిన్న పిల్లవు కదమ్మా, ఎందుకు కెరియర్ పాడు చేసుకుంటావు, నీ కెరియర్ నువ్వు చూసుకో, ఎంతైనా ఆ అమ్మాయిదే చెల్లుతుంది, ఇద్దరు పిల్లలు సెటిల్మెంట్ ఏం చేయలేదు మ్యామ్. అగ్రిమెంట్ అంటే ఇది రిజిస్టర్ కాలేదు కదా మేడం అప్పుడు. సరే ఓకే చెప్తాను. వీళ్ళు పెళ్లి చేసుకున్న నా లైఫ్ నీ దృష్టిలో ఏంటంటే పోలీసులు నువ్వు వెళ్ళిపో అమ్మా అని ఆమెను తిట్టి భయపెట్టి పంపించగానే సర్దుకొని వెళ్ళిపోయిందండి. మా ఆయన అమ్మాయి కలిసి ఉండట్లేదని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు మీ ఆయన కలిసి ఉంటున్నారా? లేదుగా. ఇప్పుడు లేదు మేడం, లాస్ట్ మే దాకా అయితే కలిసి. మే నుంచి అయితే మీరిద్దరు కలిసి ఉండట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ ఏ నెలలో అయింది? లాస్ట్ డిసెంబర్ లో అయింది. లాస్ట్ డిసెంబర్ లో అయింది. నువ్వు డిసెంబర్ లో కేసు వేసావు, కట్ అయిపోయింది. డిసెంబర్ నుంచి జనవరి నుంచి మే వరకు వాళ్ళిద్దరు కలిసి లేరని నీ నమ్మకం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో నీకు తెలియదు కాబట్టి, ఆవిడతో ఉంటున్నాడా లేదా అనేది నీకు తెలియదు కాబట్టి ఓకేనా. ఈ 5 months లో నీకు ఎక్కడ డౌట్ రాలేదా? ఫోన్ కాల్స్ లో కానీ వీటిలో కానీ అమ్మాయి అంత ఈజీగా వదిలేసిందా? ఒక కేసుకు వదిలేసిందా? అమ్మాయికి వెనకట్ల ముందు ఎవరు లేరమ్మా, పేరెంట్స్ గానీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కానీ ఈ అమ్మాయికి ఇలా వార్నింగ్ ఇచ్చినప్పుడు, పోలీసులు వార్నింగ్ ఇచ్చినప్పుడు యూజువల్ గా నాకు తెలిసినంత వరకు ఎవరన్నా అమ్మాయి తరపున పెద్దవాళ్ళు ఎవరన్నా ఫోన్ చేయటం గానీ, ఏమంటే మీ అమ్మాయి ఇలాంటి చేసింది, ఎవరికి చేశారు? వాళ్ళ సిస్టర్ వాళ్ళకి చేస్తే వాళ్ళ సిస్టర్ అన్నారు, వాళ్ళ బావ వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయి తరపు అయితే మేము రాము, ఎందుకు రావాలి వాళ్ళు. మరి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతుందంట అని మీ ఆయనకి చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బతిమలాడారు అన్నావు కదా. ఎవరు వాళ్ళ అమ్మాయి తరపున బతిమలాడిన వాళ్ళు ఎవరు? అమ్మాయి ఒక్కతే బతిమలాడిందా అతన్ని? చనిపోతానంట. ఒక కేసు వేస్తే అమ్మాయి భయపడిపోయి వెళ్ళిపోయి అమ్మాయి మీద ఆయన నిన్ను ఒప్పించుకొని కేసు వేస్తే సరిపోయేది, పెళ్లి చేసేసుకున్నాడు. ఇద్దరు పిల్లలతో ఎక్కడున్నావమ్మా? అది పెళ్లి చేసుకోవడానికి ఏంటంటే మేడం, ఇంకా వాంటెడ్ రమ్య పెళ్లి చేసుకుంటే నా మీద కోపంతో ఇంత జరిగినా ఉండదు, పిల్లలు పట్టుకుని వెళ్ళిపోద్ది అని. అంటే నిన్ను వదిలించుకోవడానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది ఆ ఆడియో యాక్చువల్ గా. మరి 5 నెలలు నీతో ఎందుకున్నాడు అతను? ఆ టైంలో ఇంకా కేసు బాగా సీరియస్ అవుతుంది. అండ్ ఇంకొకటి అత్తయ్య మామయ్య ఉన్నారు అని అర్థమైపోయింది. అన్ని ఎవిడెన్స్లు ఉండేసరికి మా అత్తయ్య అక్కడ స్టేషన్ లో ఒక మాట అంది, మ్యామ్ ఇప్పటిదాకా ఏమోరా పక్కకు పెట్టు, మీరు ఎలా పడ్డారో నాకు తెలియదు, ఈ కేసు పెడితే ఈ ఏజ్ లో మేము స్టేషన్ చుట్టూరు తిరగలేము, నేను పురుగుల మంది నాకు చచ్చిపోతాను వెళ్ళకపోతే అని అన్నాక ఈయన కాంప్రమైజ్. మేలో ఏం జరిగింది? ఎంత భయపడిపోయిన వాడు మళ్ళీ మేలో వదిలేయడానికి కారణం ఏంటి? మేలో అంటే మేడం మాది ఫైనాన్షియల్ కొంచెం చిట్టీస్ అవి రన్ చేస్తూ ఉంటున్నాం మేడం, అన్ని నేనే డీల్ చేసుకుంటూ ఉన్నాను. బట్ ఫైనాన్షియల్ గా చిన్న ప్రెషర్స్ మాకు వచ్చినాయి అన్ సీజన్ వచ్చేసరికి. సో మేమిద్దరం ఏంటి డబ్బులు ఇవ్వట్లేదు ఇలా అని మాట్లాడుకోవడం అలా మాట వచ్చింది మేడం. మాట వచ్చింది. వేరే గొడవ అయితే లేదు మ్యామ్, నిజం చెప్పాలి ఫైనాన్షియల్ గానే ప్రాబ్లం వచ్చింది. ప్రతి అమ్మాయి నా మీద వదులుతున్నా, అన్ని నేనే చూసుకోవాలి, ఇది కరెక్ట్ కాదు కదా అని నేను క్వశ్చన్ చేశాను. అప్పటికి ఏంటి అంటే మా మమ్మీ మ్యారేజ్ అయిన కానించి నా దగ్గరే ఉంటున్నారు మేడం 5 months నుంచి. అంటే ఆమెకు భయం అయిపోయింది, అంటే అనుజు ఇంకేం చేసుకుంటుంది. ఆ మ్యారేజ్ అయిన కానించి 5 months నుంచి ఇంకా మా ఇద్దరు అక్టోబర్ లో బాబు డెలివరీ టైంకి వచ్చిన కానించి నా దగ్గరే ఉన్నారు మేడం. అంటే వస్తూ వెళ్తూ ఉన్నారు. నీకు ఒక సిస్టర్ అమ్మా? సారీ, నీకు ఒక సిస్టరా? నీకు ఎవరున్నారు? నాకు తమ్ముడు వాళ్ళు ఉన్నారు. తమ్ముడు ఉన్నాడు. ఇద్దరు తమ్ముడు.
నాన్న చనిపోయారు సార్. ఎప్పుడమ్మా? నా 10th 9th ఓకే, చిన్నప్పుడే చనిపోయారు. సార్. అప్పటి నుంచి అమ్మ జాబ్ చేస్తూ మిమ్మల్ని ఇద్దరిని పెంచి పెంచింది. చదివించుకుంది. బ్రదర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? తమ్ముళ్ళు ఇద్దరు మ్యారేజెస్ చేసుకున్నారు సార్, ఎవరి కాళ్ళు ఇండిపెండెంట్ గా అలా. వాళ్ళు ఎవరు వచ్చి ఇతన్ని, అంటే మీ ఫ్యామిలీలో మగవాళ్ళు ఎవరు లేరు, మీ బ్రదర్సే కాబట్టి వాళ్ళిద్దరు వచ్చి ఇతన్ని ఎదిరించారా, మాట్లాడారా, ప్రశ్నించారా? రీసెంట్ ఈ ఇష్యూ తర్వాత వచ్చారు సార్. ఇప్పుడు వచ్చారు. ఈ ఇష్యూ తర్వాత వచ్చారు మేడం. ఈ మే తర్వాత మాకు ఈ గొడవలు అన్ని అవుతుంటే ఫైనాన్షియల్ గొడవ వల్ల విడిపోయారా? పెద్ద పెద్ద వాటికి కలిసిపోయారు, ఫైనాన్షియల్ గొడవకు విడిపోయారా? అసలు ఆయన ఇప్పుడు ఇంత సిల్లీ రీజన్ చూపించిన డివోర్స్ అడుగుతున్నాడు మేడం. అసలు ఆ టైంలో నేను ఫైట్ చేస్తే అతను ప్రాబ్లం అవుతుందని తనకు తెలుసు. నన్ను మ్యానిపులేట్ చేసి నేను నీతో కలిసి ఉంటా అది ఇది అని చెప్పాడు. ఇంటికి వచ్చాడు, సారీ చెప్పాడు, అయిపోయింది. 5 months బాగున్నాడు. ఫైనాన్షియల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిందా అవలేదా? అయ్యింది మేడం. మరి ఆ కేసు పెండింగ్ ఉంది కదా, ఇప్పుడు కాకపోతే రేపైనా పనిష్మెంట్ పడుతుంది. ఆయన ఎలా ఉన్నారంటే మేడం, కోర్టు నుంచి అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంకెలాగో మీ హస్బెండ్ ని కప్ప చెప్పారు కదా, మంచిగా చూసుకున్నారని, హియరింగ్ వస్తుంది అప్పుడు నువ్వు వెళ్ళి కొట్టేయాలంటే కొట్టేసుకోవచ్చమ్మా అని చెప్పారు. 7 months అయిపోయింది కదా, అది ఇంకా కొట్టేశారు అన్న మైండ్ సెట్ లో వాళ్ళు ఉన్నారు మేడం. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు మేడం. వచ్చి ఇక గొడవలు, ఇంకా ఆమెకి ఏంటి అంటే మా మమ్మీ ఇంట్లో ఉంటే ఆమెకి నచ్చట్లేదు. సరే ఇదంతా వద్దు, ఇంట్లో నుంచి పంపించేస్తాను మా మమ్మీని అని కూడా అన్నాను మేడం నేను. ఒకటే ఇంకా ఆయన ఏమన్నారంటే, మీ మమ్మీ ఆయనకి నచ్చట్లేదు, ఆమె మమ్మీ నీకు నచ్చట్లేదు, ఎందుకంటే అప్పుడే బాగా చూసుకున్నాం మేము 3 years. పెళ్లి చేసిందని తెలిసినాక మళ్ళీ ఇంకో చేయదని ఉంటుందా మేడం? నేను ఒకటే అన్నా, మీ మమ్మీని రమ్మను, నువ్వైతే అక్కడికి వెళ్ళకు, మీ మమ్మీని రమ్మను, మీ డాడీకి హెల్త్ బాగాలేదు, ఎన్నెళ్ళు కానీ ఇక్కడ ఉండమను, వెళ్ళమని అంటాను. వాళ్ళు రారంట మేడం. ఈయనే పర్సనల్ గా పిలుస్తారు మేడం, నాకు తెలియకోకుండా కాల్ చేసి. నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? నన్ను వదిలేయడానికి కారణం 99% మా అత్తయ్య వల్ల మేడం. ఎందుకంటే ఇంక నాకు ఇష్యూస్ వచ్చినాయి. ఇంక వీళ్ళందరూ ఏమన్నారంటే, ఇద్దరు పేరెంట్స్ దూరంగా ఉండండి, కొన్నాళ్ళు మీ నలుగురే కలిసి ఉండండి, నువ్వు పిల్లలు అని అన్నారు. సెటిల్మెంట్ చేశారు. నిన్ను వదిలేయడానికి కారణం, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఇదేనంటావా? నన్ను వదిలేయడానికా మేడం? నిన్ను వదిలించుకోవడానికి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అతనికి. వచ్చింది మేడం. కారణం ఏంటి అంటే, మీ అత్త మామ హెరాస్మెంట్లు, నువ్వు మాట్లాడేది అతనికి నచ్చట్లేదు. సో వాళ్ళ అమ్మ నాన్నకి నచ్చలేదు, అతనికి నచ్చలేదు కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అన్న వెళ్ళిపోతుంది, నా మీద కేసులు వేసుకుంటది అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా, మీ ఇంటికి వెళ్ళిపోయావా? లేదు మేడం, ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే వచ్చేసాను మ్యామ్ హైదరాబాద్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారు? మా ఇంట్లోనే ఉన్నారు మ్యామ్. ఎవరు చూస్తున్నారు పిల్లలు? ఇప్పుడు మా అక్క వాళ్ళ తోటి కోడలు తోడొచ్చారు నీకు. అక్కని తీసుకుని ఎలా బతుకుతున్నావు ఇప్పటిదాకా? సార్ నేను నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా పెట్టేసి, అండ్ నేను గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టాను. బిల్స్ కూడా ఉన్నాయి మ్యామ్ నా దగ్గర. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేస్తూనే ఉన్నాను సార్, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ దొరకట్లేదు. అమెజాన్ కి అప్లై చేశాను. సిఎస్సి సార్. పార్ట్ టైం జాబ్ చేసుకుంటానే కొంచెం కష్టపడి చదువుకున్నాను సార్. మా మమ్మీ కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మ, నీ మీద మీ హస్బెండ్ చెప్పే ఎలిగేషన్స్ ఏంటి? హస్బెండ్ ఫ్యామిలీ చెప్పేవి? ఒకటే మ్యామ్, మా హస్బెండ్ చెప్పే ఎలిగేషన్స్ ఏంటంటే, రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, తాగకంటది, కూలింగ్ వాటర్ తాగకంటది, ఎక్కడికి వెళ్ళినా అవే సార్. ఆస్మా ప్రాబ్లం ఉంది సార్, తను తాగకూడదు, అది నేను కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడతాను. డ్రింక్ చేయొద్దు అంటాను. అమ్మాయిలతో ఎంతలో ఉండాలో అంతలోనే మాట్లాడు, అండ్ తన ఫోన్స్ చెక్ చేస్తూ ఉంటాను. ఓవరాల్ గా నీ చేతిలో ఒక పపెట్ లాగా, తోలుబొమ్మ లాగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఆయన మరి నేను ఫస్ట్ టైం ఫ్రీడమ్ కి ఇచ్చిపెట్టు ఇంత చేసినప్పుడు ఇంకే విధంగా నమ్మకం ఉంటుంది మేడం? ఎవరెవరికి కండిషన్స్ పెట్టాలి ఏమ్మా, ఎవరెవరికి కండిషన్స్ పెట్టాలి? అతను నీకు పెడుతున్నాడు, అసలు నువ్వు పెట్టాలిగా కండిషన్స్. ఈ కండిషన్స్ నేనే పెట్టాను సార్. నువ్వు పెట్టావు, కానీ అతను నీకేం పెట్టాడు? అతను నాకేం పెట్టలేదు సార్. ఏం పెట్టలేదు. నాకు ఇవన్నీ చెక్ చేయొద్దు, నన్ను ఫ్రీ బర్డ్ గా వదిలిపెట్టాలి అంతే, నన్ను అనుమానించకు, వదిలేసే. ఇంక అదృష్టం ఏంటంటే పిల్ల నిజాలు మాట్లాడుతుంది. ఇంత వాడి వేడి ఇంత సెగ తగిలిన తర్వాత అతను మారాడు అని అనిపిస్తుందమ్మా నీకు? అనిపించట్లేదు సార్. ఎందుకు అనిపించట్లేదు? నిన్ను భరించడం ఎవరి వల్ల కాదు తెలుసా? అలా అంటున్నారు ఏంటి మేడం? నాకు నటించడం రాదు మేడం, ఉన్నది ఉన్నట్టే నేను చెప్తా మేడం. అలాగే ఆయనతో ఉండి ఇలా చేయకు అలా చేయకు అని చెప్పను మేడం. కాకపోతే ఆయన ప్రాబ్లం ఏంటంటే మేడం, ఆయన చేసే ప్రతి పని కూడా నేను డిలీట్ చేయకోకుండానే అన్ని ఒక ప్రూఫ్ గా దాచిపెట్టుకుంటాను. అది ఒకటి ఆయనకు నచ్చదు మేడం, డిలీట్ చేసే అంటారు. ఈయన ఇలా ఉంటుంది, మా మమ్మీ ఒక మాట అన్నది, ఈయన ఇలాగ మైండ్ సెట్ ఉన్నాడు, ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటది, నేను దగ్గర ఉండాలి కాబట్టి. నీకున్న తెలివితేటలకి అతన్ని ఒక రకంగా మంచిగా లైన్ లో పెట్టొచ్చు. అది ఓవర్ రిస్ట్రిక్షన్స్ అయిపోయింది. అతని ప్రెజర్కి వాళ్ళు ఉండే ఫీల్డ్కి వాళ్ళు అలా ఫ్లవర్స్ లాగా ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఉండాలి, లేకపోతే వాళ్ళకు ఉండే టెన్షన్స్ ఆ రేంజ్లోనే ఉంటాయి. అవి ఒక పద్ధతితో ప్రేమతో ఉంటే కండిషన్స్ మేబీ కొంత కంట్రోల్ అవ్వడానికి ఉండేది. అది నువ్వు ఇంకా స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్ లాగా ఉండేసరికి నాకే కండిషన్లు పెడుతుందా అనే రేంజ్కి వెళ్ళిపోయి రివెంజ్తో చేసిన పనులు కూడా సగం ఉన్నాయి ఇందులో. నిన్ను వదిలించుకోవడానికి ఏదో ఒకటి అమ్మాయిని హట్ చేయడానికి కారణాలు ఏంటి? ఈ క్యారెక్టర్లో నేను వెళ్తే అమ్మాయి హట్ అయిపోద్ది, నన్ను వదిలేసి వెళ్ళిపోద్ది,
ఎన్ని చేసినా నువ్వు వదల్లా. ఇది ఇంకా తాగననేవాడు ఎప్పుడు తను 6 months 4 months కి తాగే పర్సన్ మేడం. తను హెల్త్ ఇష్యూ తెలిసాక ఇంకా ఎక్కువ తాగుతున్నాడు మేడం. నేను హట్ అవ్వాలి. అదే నువ్వు హట్ అవ్వడమే అతని హట్ target. అవ్వాలి. అతను సర్వనాశనం అయిపోయిన పర్లా, నువ్వు ఏదో రకంగా హట్ అయ్యి వదిలేసి వెళ్ళిపోవాలి. నీకు ఇప్పటికీ అతని మీద అంటే కావాలమ్మా నిజంగా నీకు? అంటే నేను మొన్నటిదాకా కూడా కావాలనే ఫైట్ చేశాను. పిల్లల గురించా లేదంటే యాజ్ ఏ హస్బెండ్ లేదంటే ప్రేమించాడు కాబట్టి? లేదు సార్, పిల్లల కోసమే సార్. పిల్లల గురించి ఫాదర్ బాబుకి 1 week నుంచి ఫీవర్ మేడం. ఇప్పటికో నిద్ర నుంచి లేచి అమ్మ డాడీ డాడీ అని అబ్బాయి షీల్డ్ చూసుకుంటా డాడీ డాడీ అంటున్నారు మేడం. ఇంకొకటి నా మీద పడిన మంచి ఏంటి అంటే పాప పుట్టినాక వీళ్ళు విడిపోయారు, పాప నష్టజాతకురాలు అని పాపని అంటున్నారు మేడం. మీరు ఏదో చేసుకున్నారు, పిల్లల మీద ఎందుకమ్మా పడతారు? నేను చాలా అంటే ఫస్ట్ చాలా ప్రేమగానే చూసాను మేడం, నిజం చెప్తున్నాను. అది చాలా ప్రేమగా చెప్పాను ఆయనకి. బట్ ఇంకా నన్ను పెట్టే కొద్ది కూడా సరే మారుతాడు. ఇంకొకటి ఏంటి అంటే ఫ్యామిలీలో కూడా నువ్వే చేసుకున్నావు అని అంటారు నన్ను. సో ఏమున్నదిలే, ఇంకొక 2-3 years అయితే పిల్లలకు కూడా నిజాలు తెలుస్తాయి. పిల్లలు ఎదిగే కొద్దైనా మారుతాడు. ఈవెన్ హైదరాబాద్ వెళ్ళినాక నేను కూడా జాబ్ జాయిన్ అవుతాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి ఒక 1 or 2 years కి నాకు చేతికి వస్తాడు కదా, మాట వింటాడు కదా అని ఉద్దేశంలో నేను ఓపిక పడుతూ ఉన్నాను మేడం. ఇంకొకటి అమ్మాయిల విషయాలు కూడా నేను ఏది కూడా అమ్మాయిల వాళ్ళ ఫ్యామిలీ వరకు కూడా వెళ్ళలేదు, వాళ్ళ కెరియర్స్ పోతాయని చెప్పి. ఎప్పుడు ఈయన్నే తిట్టడం, ఈయన్నే అనడం. మా అత్తయ్యకి కూడా తెలుసు మేడం, ఏ ప్రాబ్లం వచ్చిన అత్తయ్య ఇలా చేస్తున్నాడు అత్తయ్య అంటే ఆమె కూడా తిట్టేది. బట్ ఈ పెళ్లి ఆమె సపోర్ట్ చేసింది అన్నది నేను చాలా మటుకు తీసుకోలేకపోయాను మేడం. దట్ వాస్ ద బ్రేకింగ్ పాయింట్. యా, అంటే నువ్వు డిస్ప్యూట్స్ అనేవి డిసెంబర్ నుంచి అత్తమామలతో ఉన్నాయి, అంతకుముందు లేవు అంటావు. లేవు మేడం. అంటే వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు మా దగ్గర రాకపోకలు అన్ని ఉన్నాయి. కానీ ఇంకా నాకు మొత్తానికి వాళ్ళ మీద మనసు విరిగిపోయింది అప్పుడే మేడం. అంతెందుకు ఆయన వెళ్ళిపోయిన 1 month వరకు నాకు దొరకలేదు. తర్వాత అంతే ఆయన మిస్ అయ్యారు, పెళ్లి చేసుకున్నా తెలుసు. అరే మరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిండు, ఆయన పిల్లలతో ఎట్లా ఉంటుంది అని కూడా మా అత్తే నన్ను చూడడానికి రాకుండా ఇంకా ఎలిగేషన్స్ క్రియేట్ చేసింది. అమ్మ ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి కదా. ఫైనాన్షియల్ సపోర్ట్ బంగారం తాకట్టు పడతావు, ఇమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్. 2 పిల్లల్ని వేసుకుని ఆ 2 పిల్లల్ని తండ్రి గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమని చెప్తావు? నాన్న మంచోడు అంటావా చెడ్డోడు అంటావా? అసలు ఇక్కడ ఎవరు సపోర్ట్ ఉందని చెప్పేసి నువ్వు హైదరాబాద్ వరకు వచ్చావు? ఇక అక్కడ లేదు మ్యామ్. ఫస్ట్ నేను అక్కడే 2 months అక్కడే ఉన్నాను మ్యామ్. నేను అత్తే వాళ్ళ ఇంట్లో ఇలా పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే ఇంక ఇగోండి, నేను ఇంకొక రికార్డ్ కూడా ఉంది. ఆ ఏరియాకి సంబంధించిన ఒక ఆయన ఏం చేశారంటే నేను ఆ స్టేషన్లో ఈ స్టేషన్లో కూడా అమ్మాయిని పట్టించుకోవద్దని చెప్పాను అని చెప్పారు. పోలీస్ వాళ్ళు కొంచెం నాకు సపోర్ట్ చేశారు మ్యామ్ బాగా. ఇంక ఇదంతా అని నేను కొంచెం సూసైడ్ చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను మేడం. ఇంకా నాకు ఆ టైంకి ఫైనాన్షియల్ ప్రెషర్ పెట్టేశారు సార్. బజాజ్ ఈఎంఐస్ నా మీద, స్కూటీ లోన్స్ అన్ని నా మీద ఉన్నాయి సార్. చిట్టి అమౌంట్స్ అన్ని ఉండేసరికి ఎంత వచ్చేదమ్మా టోటల్ ఈఎంఐ పర్ మంత్? 25,000 సార్. ఎలా కట్టేదాన్ని? వర్కే చేయట్లేదు. ఆయన కొంచెం ఇచ్చేవాళ్ళు మేడం. నా దగ్గర కొంచెం ఉండే, మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా నాకు ఇంకా టైంలో ఇంకా నాకు ప్రెజర్ అలా పెట్టేశారు. ఈయన పట్టించుకొని అన్నారు, గలీజ్ మాటలు మాట్లాడారు. ఇలా సూసైడ్ చేసిన హాస్పిటల్లో ఉంటే పోలీస్ వాళ్ళు కాల్ చేయమంటే కాల్ చేసి అమ్మాయి ఎండోస్కోపీ చేయకపోతే పైప్ ఏదో వేయాలన్నారు. నేను ఆల్ అవుట్ అండ్ శానిటైజర్ తాగేసాను సార్. క్లీన్ చేయించుకున్నావా? చేశాను మేడం. చేశాక కూడా ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా రాలేదు సార్ నా దగ్గరికి. తర్వాత అప్పుడు కూడా పోలీస్ ఆయన వచ్చి ఒక్క మాట అన్నారు, అమ్మ ఈ ఈఎంఐస్ అన్ని మీ హస్బెండ్ నీ పేరు మీద తీసుకున్నారు, బట్ వీళ్ళ సూసైడ్ చేసుకుని 2-3 lakhs కోసం అప్పుల కోసం చచ్చిపోతే రేపు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటది? ఆల్ అవుట్ శానిటైజర్ మిక్స్ చేసుకుని కాక్టైల్ తాగావు. పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లల గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదా నువ్వు? నేను ఇంకా అప్పుడు ఏమో ఆలోచించలేకపోయాను మేడం. వాళ్ళ అయ్య చూస్తే ఒక దిక్కున, తల్లి చూస్తే సూసైడ్ అటెంప్ట్లు. ఇంకెందుకమ్మా పిల్లలు? ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, నేను మ్యారేజ్ కి ముందు పిక్ చూడండి సార్ ఎంతలా ఉండేదాన్నో. నన్ను ఇలా తయారు చేసింది కూడా మొత్తం వాళ్ళే మేడం. సరే అమ్మా, వాళ్ళు ఇలా చేశారు, కానీ నువ్వు చనిపోవటం అనేటటువంటిది నీ స్వార్థం కాదా? సిజేరియన్ సెక్షన్లు చేసుకుని 7 రోజులు 10 రోజుల పాటు కుట్లు వేయించుకుని హాస్పిటల్లో కూర్చుని ఉమ్మనీరు తాగినటువంటి పిల్లల్ని కింద మీద కనిపించేది దీని గురించి అమ్మా? తల్లిని పిల్లలుగా చంపేసుకునే ఏమ్మా? ఎందుకు నువ్వు ఉన్నావు హైదరాబాద్లో? ఇంకా మేడం అన్న క్వశ్చన్కి ఇంకా సమాధానం రాలేదు. వై ఆర్ యు ఇన్ హైదరాబాద్? మమ్మీ వాళ్ళ దగ్గరికి ఇంకెళ్ళారా? మమ్మీ వాళ్ళు చూసుకోవడానికి లేదు సార్. ఇక్కడ జాబ్ ఇండివిడువల్ గా సెటిల్ అయ్యి జాబ్ చేసుకొని పిల్లలు ఇద్దరిని పోషించుకుందాం. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ షోకి? ఈ షోకి రావడానికి రీజన్ మేడం, నేను అతనికి నోటీసులు పంపిస్తున్నా మేడం. ఎవరి ద్వారా? అడ్వకేట్ ద్వారా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఆ కేసు కోసం
హీరింగ్కి వెళ్తారేమో, నాది వస్తుంది కదా మాట్లాడదాం అనుకున్నా, దానికి వెళ్ళట్లేదు. నేను ఉన్న గోల్ వరకు 2 months మెయింటైన్ చేశాను. అండ్ మమ్మీ దగ్గరికి వెళ్దాము అంటే మమ్మీ ఫంక్షన్ మీదే తన ఇన్కమ్. ప్రెసెంట్ మమ్మీకి హెల్త్ ఇష్యూలో మమ్మీ జాబ్ చేయట్లా, అక్కడ ఓన్ హౌస్, అక్కడ తమ్ముడు వాళ్ళతో మమ్మీ ఉంటుంది. నేను ఇంక మమ్మీ నీకు నేను బర్డెన్ కాలేనులే, నేను ఇక్కడ కూడా చూసుకోవాలి కదా, ఓన్ హౌస్ అని మమ్మీ అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే నేను ఉన్న గోల్డ్ అంతా పెట్టి ఇంట్లో ఫినాన్షియల్గా పిల్లలకి అన్ని అరేంజ్ చేసుకుంటే లాయర్కి ఇచ్చుకుంటే ఆ నోటీసులు వెళ్తే మా అత్తయ్య ఆమె ఇక్కడ ఉండట్లేదు మాకెందుకు ఇస్తున్నారు అని నోటీస్ కూడా వెనక పంపిస్తుంది అంటే మేడం. సరే నేనేమనుకున్నా అంటే సరే 2 times వెళ్ళి నాకు రాకపోతే వారంటీ ఇష్యూ అయితే వాళ్ళే వస్తారులే అన్నట్టు నేను ఊరుకున్నా మ్యామ్. నేను కొంచెం కాకపోతే కొంచెమైనా 3 months అయింది మేడం. నేను June లో కొంచెం నోటీస్ పంపించారు, తర్వాత ఏం కేసులు వేశారు? మీ అడ్వకేట్ లీగాలిటీ చెప్పుంటారు కదా, ఏం ఓన్లీ మెయింటెనెన్స్ కేసు వేసాం మేడం. వేసారా? ఆ మెయింటెనెన్స్ ఒక్కటే వేసాం మేడం. 498 ఇంకేమో చెప్పారు మేడం, అన్ని నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయమ్మా, అందులో కట్నం గురించి మాట్లాడిన అన్ని కూడా ఉన్నాయి. బట్ ఎందుకు మనం కేసులు వేస్తే అతని మనసు ఇంకా విరిగిపోతుంది, కేసు మీద కేసు అని. ఫస్ట్ హియరింగ్ వస్తారు కదా, వస్తారు కదా, అప్పుడు కోర్టు వాళ్ళు కౌన్సిలింగ్స్ ఇస్తారు వాళ్ళకి. ఇచ్చినాక ఆయన మారితే మళ్ళీ కేసులు అన్ని మీకు మనీ వేస్ట్, అండ్ ఆయన కూడా ఇన్ని కేసులు పెట్టింది ఇంకేంటని తెగిచ్చేస్తారు. ఒక కేసులో చూద్దామమ్మా అని చెప్పి ఓన్లీ ఒక కేసే పెట్టారు మేడం. ఇంకే కేసెస్ కూడా ఆయన ఏం పెట్టొద్దు, చూద్దాం ఒక ఫస్ట్ దానికంటే సరే అని ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే ఆయన కేసుకి అటెండ్ కావట్లేదు, నన్ను బ్లాక్ చేసేసాడు. ఫినాన్షియల్ గా నాకు ఏం సపోర్ట్ లేదు, వేరే వాళ్ళతో అటు ఇటు పెద్ద మనుషులతో కాల్ చేపిస్తున్నా. నేను ఏ ఇన్కమ్ మీకు ఇవ్వను. ఉన్నారు సార్, కరీంనగర్ వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు, బట్ నా దగ్గరకు అయితే ఇప్పటికీ స్టిల్ బ్లాక్ చేసేసారు మేడం. బాబు కాల్ చేశాడు, బాబు కాల్ కూడా బ్లాక్ చేసేసాడు. రీకనెక్ట్ అయినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు అదేం గొడవ లేదు అంటే నేను ఇక్కడ ఉంటున్నా కదా సార్, ఇంకా తెలియదు సార్ నాకు. ఆయన సర్కిల్ తో కూడా ఎవరితో నేను టచ్ లో కూడా పోలేదు సార్ ఇంకా. ఎందుకంటే ఎవరు మెయిన్ గా నువ్వు టోటలీ అన్సపోర్టెడ్, సపోర్ట్ చేసేసి ఏం చేయలేరు అన్నట్టు అన్నారు. ఇప్పుడు ఇంకా ఆయన ఒక మాట అన్నారు మ్యామ్, ఏం కేసు వేస్తాదో వేసుకోమను, 20 సంవత్సరాలన్నా జైలుకి పోతా, 20 years అన్నా జైలుకి పోతా, 10 years అన్నా జైలుకి పోతా, మా అత్తయ్య మామయ్య కూడా మేము జైలుకి వెళ్ళిపోతాం, ఏం చేసుకుంటే చేసుకోమనండి అన్నయ్య అని అన్నాడు. ఆయన నాకు పంపించారు, ఇదిగో వాడు ఇట్లున్నాడు, నేను కాంప్రమైజ్ చేయడానికి చూసాను కానీ వాడు వినట్లేదు, ఇంకేం చేయగలం. కాంప్రమైజ్ అంటే మీకేంటి, మీ దృష్టిలో ఏంటి? కాపురం చేయడానికి, ఇంటికే మేడం, పిల్లలకి కలిసి ఉండడానికి. సో కలిసి ఉండడానికి ఏం జరిగినా అతను రెడీ లేడు. రెడీ లేదు. మ్యూచువల్ డైవర్స్ ఏమన్నా మీరు రెడీగా ఉన్నారా? నేను డివోర్స్ వద్దు అని అడుగుతున్నాను మేడం పిల్లల కోసం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అతనికి ఒక్కసారి పిలిపించి మాట్లాడతారని మేడం, లేదా ఫోన్ కాల్. అసలు ఎందుకు అతను 20 సంవత్సరాలన్నా కోర్టుల చుట్టూ తిరుగుతానన్న వ్యక్తి టీవీ షోలకు పిలిస్తే వచ్చి మాట్లాడేస్తాడా? అతనికి ఉండే అటిట్యూడ్ తో ఉన్నాడు కదా, అతను తెగిచ్చేసాడు, ఏం జరిగితే అది జరగని అన్నట్టు. ఒకటి, ఆయన మీరు అన్నట్లు కలిసి ఉండడానికి ప్రిపేర్ అవ్వాలి. 2, మీరు ఆయన అన్నట్లు విడాకులకి ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండిట్లో ఎవరో ఒకళ్ళు తగ్గేదాకా ఈ జీవితం ఇలాగే నడుస్తా ఉంటది. దానికి కొంత లీగాలిటీ ఏంటి, ఎలా ప్రొసీడింగ్స్ చెప్తా సార్ మాట్లాడినాక. అదే సార్ విన్నారు కదా సార్ వాళ్ళ వర్షన్, మీరేమంటారు? అసలు ఎంత బాధగా ఉంటుంది తెలుసా? ఒకటి నీ గురించి బాధపడట్లేదు, ఒకటి మీ తల్లి ఎంత కష్టపడి తండ్రి 10th standardలో చనిపోయిన తర్వాత ఒంటి చేతి మీద కాయ కష్టం చేసుకుని పిల్లల్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన తర్వాత, అంటే నువ్వు మాట్లాడేటటువంటి తీరు బట్టి నీ ఐక్యూ లెవెల్ అబోవ్ 94 or 98 ఉంటుంది. అంటే మాట్లాడే తీరు బట్టి ఐక్యూ లెవెల్స్ చెప్తూ ఉంటాం, అది నాకు అలవాటు. 94 to 95 అలా అనుకున్నట్టుగానే బీటెక్ సిఎస్సి 68% గ్రాడ్యుయేట్ నువ్వు. అంటే ఇది నీ గురించి చెప్పట్లేదమ్మా, నీ చేతిలో ఆల్రెడీ కాలిపోయినాయి, ఇప్పుడు ఆకులు ఎక్కడున్నాయనేది ఎతుకుతున్నావు, అది వేరే విషయం. ఆకులు దొరుకుతాయా లేదా అనేది తర్వాత చూద్దాం. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే అక్కడ నువ్వు చదువును అన్యాయం చేసావు. మీ అమ్మ ఏదైతే కనుక ఒక ఆశ పెట్టుకుని నువ్వు ఏ స్థాయిలో ఉండాలి అని అనుకున్నావో, ఆఖరికి పెన్షన్ మీద పడేటటువంటి తల్లి మీద నువ్వు మళ్ళీ వాలి బతకలేక, అమ్మ నీ పెన్షన్తో నువ్వు తిండి తిను, నాకు నీ డబ్బు అవసరం లేదని చెప్పి నీ మటుకు నువ్వు అనుకున్నావు, అక్కడ మీ తల్లిని అన్యాయం చేసావు. మూడోది ఏంటంటే కనుక అత్తగారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అన్నిట్లకంటే గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఏదన్నా ఉంది అంటే కనుక నువ్వు ప్రేమించేటటువంటి టైంలో గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అని నేను అంటాను. ఆ అబ్బాయి యొక్క తల్లి ఒక్కతే, అమ్మ ఖబర్దారమ్మ తస్మాత్ జాగ్రత్త, మా అబ్బాయికి నీతో పాటు 10 మంది ఉన్నారు, వాళ్ళకి నీకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటున్నాను, వాడిని చేసుకోవట్లేదు అనేది ఇండైరెక్ట్గా నీకు చెప్పటం. కానీ ప్రేమ అనేటటువంటి మత్తు హ్యాస్ ఓవర్టేకెన్ యువర్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్. అంటే నీ చదువు పరంగా నీకు వచ్చేటటువంటి తెలివితేటల్ని ఆ ప్రేమ అనేటటువంటి మత్తు ఈ కలికాలంలో చూసేటటువంటి యువతీ యువకులకి ఎలాగైతే ఉందో, అది కాస్త ఆ తెలివితేటలను తీసేసి విశ్లేషణ శక్తిని అనేది తీసి పక్కన పెట్టేసి, బట్ ద మిస్ మ్యాచ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కెరియర్స్ దట్ యు ఆప్ట్ ఫర్. చాలా సందర్భాల్లో డాక్టర్స్ వెళ్ళి డాక్టర్స్నే పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంజనీర్స్ వెళ్ళి ఇంజనీర్స్ని చేసుకుంటారు, లాయర్స్ వెళ్ళి లాయర్స్ని చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వ్యక్తిత్వాల పరంగా
ఆలోచన అనేటటువంటిది మ్యాచ్ అయ్యేటటువంటి విధంగా ఉంటుంది అనేటటువంటి ఒక పద్ధతి. ఎప్పుడైతే కనుక ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆటోమేటిక్గా నీది ఒక పద్ధతి అయినటువంటి ఒక ప్రాసెస్. ఎంత శాలరీ వస్తుందో చెప్పగలవు, ఏ టైం ఆఫీస్కి వెళ్తావు, ఏ టైం ఇంటికి వస్తావు అనే చెప్పగలవు. ఒక స్పెసిఫిక్ ఈఎంఐలు ఉంటే కనుక అవి ఎలా క్లియర్ చేసుకోవటం, నెలసరి ఎంత ఖర్చులు అవుతాయని చెప్పచ్చు, ఎంత మిగులుతుందని చెప్పచ్చు. కానీ అక్కడ అది కాదు. ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పెళ్లి తర్వాత కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో ఇది చాలా మిస్ మ్యాచ్. ఒకటి మీ అత్తగారు చెప్పినటువంటి అంశం, రెండోది ప్రొఫెషనల్ మిస్ మ్యాచ్ అనేటటువంటి ఉంది. సరే, ఒక ప్రేమ ఆ యంగ్ ఏజ్లో ఒక అట్రాక్ట్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైంది అంటేనమ్మా, ఎక్కడ ఆ బాండ్ క్రియేట్ చేయడానికి ఎందుకు మీ అమ్మగారు ఈ పెళ్ళికి రాలేదు కోవిడ్ టైంలో? కోవిడ్ టైంలో కూడా అటువైపు 20 మంది, ఇటువైపు 20 మంది ఉన్నారు అంటే కనుక ఎంత ఫ్రస్ట్రేట్ అవుతే కనుక ఉన్న ఒక్క కూతురు పెళ్ళికి ఒక తల్లి రాదు. 2 కొడుకులుండి ఒక కూతురు ఉంటే కనుక ఎంత అల్లారు ముద్దుగా ఆ అమ్మాయి ఆ తల్లి నిన్ను పెంచుంటుంది, ఎన్ని ఫీజులు కట్టి నిన్ను బీటెక్ చదివించుంటుంది, ఎంత ఖర్చు పెట్టుంటుంది. సరే, ఖర్చు మాట పక్కన పెట్టండి. కానీ ఒక ఆడపిల్ల పెళ్ళికి తండ్రి లేనటువంటి ఒక కుటుంబంలో ఆ తల్లి ఎంత పెద్ద పాత్ర పోషించాలి. అసలు ముందస్తు వచ్చి దగ్గరుండి పెళ్లి చేయాలంటే కనుక ఆవిడ మనసు ఎంత ఇరిగిపోయి ఉంటే కనుక, ఏం చూడటం వల్ల మా అమ్మ మనసు ఇరిగిపోయింది అంటే కనుక, ఒక తల్లికి 10-12 విశ్లేషణ శక్తులు అక్కర్లేదమ్మా, ఆధారాలు అక్కర్లేదు. వాళ్ళ ఇన్స్టింక్ట్ చెప్తుంది. వాళ్ళ ఇన్స్టింక్ట్ ఏంటంటే కనుక వాళ్ళ 6th 7th కాన్షియస్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ స్టేట్, మా అమ్మాయికి ఏ వృత్తి విద్య వచ్చేటటువంటి అబ్బాయి సూట్ అవుతాడు, ఎలాంటి అబ్బాయితో మా అమ్మాయి మసలగలదు, ఉండగలదు అనేటటువంటి అంశాలు విశ్లేషణ శక్తి బట్టి చెప్పగలరు తల్లి. అంటూ ఉంటారు ఆడపిల్లలు వచ్చి, అమ్మ నేను 6-7 సంవత్సరాలు బట్టి ప్రేమించాను, నీకేం తెలుసమ్మా, పుట్టుకుమని ఒక అరేంజ్డ్ మ్యారేజ్ ఒక 10 నిమిషాలు పెళ్లి చూపులో మీరు అక్కడ కూర్చోపెట్టి పెళ్లి చేసేస్తారు. 6-7 సంవత్సరాల పాటు తెలుసుకున్నటువంటి అబ్బాయి కంటే మీరు 10 నిమిషాలు పెళ్లి చూపుల్లో కూర్చోపెట్టినటువంటి అబ్బాయే ఎక్కువ అని మీరు అంటూ ఉంటారు. కాదు, దయచేసి అలా అనుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులకి ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఎందుకు ఇది ప్రధానమైనటువంటి అంశం కింద చెప్తున్నానంటే కనుక, ప్రేమించినటువంటి అబ్బాయిని నువ్వేం 10-12 సంవత్సరాల పాటు ప్రేమించలేదు, కేవలం త్రూ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా, ఒక అవేర్నెస్ ద్వారా క్రియేట్ అయినటువంటి ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే అది. నేనైతే మాత్రం ఆ 1 year పాటు జరిగినటువంటి ప్రయాణానికి ప్రేమ అనేటటువంటి పదాన్ని పెట్టను, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అది కేవలం నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్తో నువ్వు విశ్లేషించినటువంటిది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కామన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ అబ్బాయికి చాలా దగ్గర, నీకు కొంతవరకు దగ్గరే. ఎందుకంటే అదే పెద్ద మనుషులు మొన్న డిసెంబర్లో వేరే పెళ్లి కూడా చేశారు. సో ఇదంతా ఒక గూటుపుటాని, ఇదంతా ఒక ఆనవాయితీ. ఆ పెద్ద మనిషి మాట్లాడినటువంటి ఆ ఫోన్ కాన్వర్జేషన్ వింటే కనుక వీళ్ళకి ఏంటంటే ఇది సర్వసహజం, ఇది కామన్, చాలా సందర్భాల్లో జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక, నీ చదువు నీకు బ్రేక్ అయ్యలేదు. 2 తల్లులు వచ్చి చెప్పినటువంటి ఒక అంశం, మీ తల్లి వద్దు అంది, ఆ తల్లి వద్దు అంది. లేదమ్మా చేతులు తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుంటాను అని అంటే కనుక, నీలాంటి వ్యక్తులు వస్తే కనుక ఆ తల్లిదేం పోయింది, అట్లీస్ట్ పెళ్లి చేస్తే కనుక పిచ్చి కుదురుతుంది, ఈ ఆడవాళ్ళ పిచ్చి ఏదైతే నాకు కొడుకుందో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే కనుక ఆ కోరికలు కాస్త తీరితే కనుక ఈడు గాడిలో పడతాడని చెప్పి నువ్వు చేతులారో ఒక డాక్టర్ కింద వచ్చి ఆ అబ్బాయి జీవితంలో ప్రయాణానికి వస్తే కనుక నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకుని ఏ తల్లి ఆపుతుంది? ఇప్పుడు ఆ తల్లి నీకు శత్రువైంది, మీ అత్తగారే నీకు శత్రువైంది, అది వేరే విషయం. అక్కడ 1,00,000 కారణాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఒక మనిషికి తాను ఆపుకోవటానికి ఇంతకంటే ఎక్కువ బ్రేక్స్ ఉంటాయా? ఉండవు. కానీ నీకు అన్ని బ్రేక్స్ ఉన్నాయి. నౌ కమింగ్ టు ద 4th పాయింట్. ఎన్ని అంశాలు ఉన్నాయి నీ జీవితంలో నీకు చెప్తున్నాను, ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. నెక్స్ట్ ఏంటి నీ లైఫ్లో? ఇప్పటికీ నువ్వు చిన్నపిల్లవి, 26 to 27 years, నువ్వు ఒక యంగ్ అడల్ట్. భవిష్యత్ అంతా కొనుకు ఒక 70-75 సంవత్సరాలు నీ కళ్ళెదురుగుంటా ఉంది. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా 2 పిల్లల్ని ఎత్తుకున్నటువంటి నువ్వు ఇప్పటికైనా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే కూడా నీ చదువు నేర్పించినటువంటి నీ తెలివితేటలు, ఇంగితాన్ని ఇప్పటికైనా వాడాలి అనే ఉద్దేశంతో నేను రెట్రోస్పెక్టివ్గా ఇవి చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎవరైతే కనుక ఈ ప్రేమ అనేటటువంటి ఒక మత్తులో, ఆ ప్రేమ అనేటటువంటి పిచ్చిలో ఒక జీవితాన్ని ఒక ఫోటోగ్రాఫ్ లాగా, ఒక సినిమాలా చూడకుండా ఒక ఫోటోగ్రాఫ్ లాగా చూసి ఆ ఇన్ఫాక్చుయేషన్కి, అట్రాక్షన్కి ముందుకెళ్ళి పట్టకమని 3 ముళ్ళు కట్టించేసుకున్న తర్వాత ఆ చిక్కుముడి ఆ ఊబిలో ఇరుక్కుపోతారో వాళ్ళందరికీ ఒక పాఠం చెప్పేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను నీ ద్వారా. అయితే 4th ఆస్పెక్ట్ నేను ఏంటంటే, పిల్లలకు అనేటటువంటి ప్రయాణం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు నువ్వు దర్జాగా కాలర్ ఎగరేసుకుని బయట తిరగవలసినటువంటి ఒక అంశం ఏంటంటే, 1 చదువు, 2ది నీ కెరియర్. 38,000 జీతం అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్, కరోనా టైంలో
చాలామంది ఉద్యోగాలు లేక పూట ఎలా గడుస్తుంది అనేటటువంటి క్రమంలో ఓకే అప్పుడు కూడా నువ్వేం చేసావు, కెరియర్ వదిలేసావు. ఈరోజు అదే కెరియర్ నీకు ఉంటే కనుక నువ్వు ఎలా మాట్లాడి ఉండేదానివి, ఆ పిల్లల్ని ఎంత దర్జాగా పెట్టుకుని ఉండేదానివి. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టేసావు. వచ్చినటువంటి 10 రూపాయలు అయిపోయింది. రేపటి రోజు నుంచి నీ బ్రతుకు తెరువు ఏంటమ్మా, ఎవరు కాపాడతారు? మీ తల్లి. అది నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే నీ గురించి భయం వేయట్లేదు, నువ్వు పెంచేటటువంటి ఆ 2 పిల్లల గురించి భయం వేస్తుంది. మెయింటెనెన్స్ కేసు వేసావు, అది ఎప్పుడు వస్తుంది, అతను ఎప్పుడు డబ్బులు ఇవ్వటం మొదలు పెడతాడు ఏంటి అనేది ఆ లీగల్ ఆస్పెక్ట్స్ నాకు తెలీదు. ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఫ్యాన్ పెట్టావు, ఏసీ పెట్టావు, దుప్పటి ఇచ్చావు, మంచి ప్యాంటు షర్ట్ ఇచ్చావు. రేపటి నుంచి నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ పిల్లలిద్దరికి ఏం బట్టలు ఇస్తావు, ఏం తిండి పెడతావు? రేపటి గురించి ఒక ఆలోచన ఉందా, ఒక భయం ఉందా? ఇది నేను అంటున్నాను. ప్లానింగ్ లేకుండా 3 ప్రెగ్నెన్సీస్, ఆ 2 కూడా అసలు ఈ 2 పిల్లలు ఈ భూప్రపంచం మీద ఉన్నారు అంటే కనుక అది నిజంగా నీ అదృష్టం తెలుసా? ఆ లో బర్త్ వెయిట్ బేబీస్ వాళ్ళిద్దరూ ఈరోజు పుట్టి అదృష్టవంతులు అయ్యారా, పుట్టి దురదృష్టవంతులు అయ్యారా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మధ్యలో ఒక అబార్షన్, ఎక్కడ కాంప్రమైజ్ లేదు వీళ్ళు. నో కమింగ్ టు ద 5th పాయింట్ ఏంటంటే కనుక ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది 10 మెతుకులు తినక్కర్లేదమ్మా, ఒక మెతుకు తింటే చాలు. ఒక వ్యక్తితో నువ్వు అక్కడి నుంచి ఫుల్ టైం జాబ్ వదిలేసి అతని వెనకతలు ఒక సిఐడి ఆఫీసర్ లాగా, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఎప్పుడు ఏం చేస్తున్నాడు? ఇందాక నేను ఏంటంటే నవ్వలేక సచ్చాను ఒక ఆలోచన నా లోపల. నేను సోషల్ మీడియా నుంచి మొత్తం అన్నీ కూడా నా గుప్పెట్లో పెట్టాను, పాస్వర్డ్స్ నా గుప్పెట్లో పెట్టేసుకున్నాను, అన్నీ నేను లాకేసుకున్నాను. ఎంతకాలం లాక్కుంటావు? ఎంతకాలం? నీ చదివేంటి, నువ్వు చేయవలసినటువంటి అంశం ఏంటి, నువ్వు ఏ ఉద్యోగం చేయాలి, ఏం ఉద్యోగం చేస్తున్నావు? అతనికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉద్యోగం చేసావు ఇంతకాలం. ఈ 4 years పాటు నీ పాత్ర ఏంటంటే కనుక సెక్యూరిటీ గార్డ్. ఏ క్షణాన్ని ఏ నిమిషాన్ని నా భర్త నా చేతుల్లో నుంచి జారిపోయి ఏ ఆడది కొంగును కట్టేసుకుంటుంది అనేటటువంటి జాగ్రత్త పట్టడంతో ఈ 4 years నీకు అయిపోయింది. మీ ఇద్దరు ప్రేమకి సాక్షిగా లేదంటే మీ ఇద్దరు పెళ్లికి సాక్షిగా ఒక దురదృష్టకరమైనటువంటి 2 పిల్లలు. సారీ నేను ఇలా అంటున్నాను అన్నది ఏం అనుకోవద్దు, ఎందుకంటే మీరిద్దరు పాపం చేశారు కానీ ఆ పిల్లలు ఏం పాపం చేశారు? ఈరోజు నువ్వు చచ్చిపోయి ఉంటే కనుక ఆ పిల్లలిద్దరు రోడ్డు మీద అనాథలు అయి ఉండేవారు కాదా? తండ్రి ఎక్కడో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ పిల్లలకి ఎవరు దిక్కు? మీ అమ్మ పోషిస్తుందా? ఎవరు పోషిస్తారు? ఫైనల్గా పెళ్లి చేసుకున్నావు, వాడు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుందమ్మా. ఆ పెళ్ళి కూడా ఒక డ్రామాయే. ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి వెనక ముందు ఎవరూ లేకుండా శారీరకంగా వాడేసుకొని ఆ అమ్మాయికి దిక్కు మొక్కు లేని దాన్ని అవ్వటం వల్ల ఆ అమ్మాయిని ఒక ట్రాప్ చేశాడు. లేదంటే అంత కష్టపడి వెనకతల నుంచి ఒక ప్లానింగ్ చేసినటువంటి వాళ్ళు 10 రోజుల్లో ఆ పెళ్లి పెటాకులు అవటం ఏంటి? సో వీళ్ళకు ఉండేటటువంటి బక్రాల లిస్ట్లో నువ్వు ఫస్ట్ ఉన్నావు, తర్వాత ఆ అమ్మాయి ఉంది, ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది నువ్వు చూడలేదు. ఆ హాస్పిటల్లో నీకు చెప్పినటువంటి నర్స్ లాంటిది కానీ లేదంటే మీ సిస్టర్ లాంటి వాళ్ళు లేకపోవటం వల్ల నీకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ బహుశా ఇది ఒక కంటిన్యూస్గా జరిగేటటువంటి ఆనవాయితీ. ఎటొచ్చే ఏంటంటే నీ అదృష్టం కొద్దీ ఈరోజు నీకంటూ ఒక పెద్ద సెక్యూరిటీ ఏదైనా ఉందంటే అది నీ మొబైల్ ఫోన్ అని అనుకోవచ్చు. అందులో ఎన్నెన్ని ఆధారాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఫోటోలు ఉన్నాయి, ఎన్నెన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ ఫోన్ని ఈ పర్పస్కి వాడుకుంటున్నాం. సరే ఫైనల్గా అది అయిపోయిన తర్వాత ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఓకే కండిషన్స్ పెట్టావు, రిస్ట్రిక్షన్స్ పెట్టావు, మీ అత్తమామలకు పెట్టావు. ఐ డోంట్ థింక్ సో. ఇవన్నీ సెకండరీ రీజన్స్ అమ్మా. ప్రైమరీ రీజన్స్ అయితే కనుక అతను విచ్చలవిడిగా స్వేచ్ఛగా హ్యాపీగా ఫ్రీగా అతనికి కావలసినటువంటి విధంగా బహుశా ఒక 25-26 సంవత్సరాల పాటు బతికాడు అతను. ఇన్ని రోజులు బట్టి తల్లి మాట లెక్కలేదు, తండ్రి మాట లెక్కలేదు. డబ్బులు జలసాగా వాడుకునేటటువంటి వాడు, తాగేవాడు, తందనాలు ఆడేవాడు, ఇవన్నీ చేసేవాడు. ఎప్పుడైతే అతను గుట్టు రట్టయి ఫస్ట్ టైం అతని జీవితంలో ఒక రిస్ట్రిక్టెడ్ అట్మాస్ఫియర్లో పెట్టినటువంటి వ్యక్తి అది అతనికి నచ్చలేదు, అండమాన్ జైల్లో పెట్టినట్టు అయింది. కాబట్టి ఏంటంటే ప్రైమరీ రీజన్ ఏదైతే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ఈ భార్యాభర్తల గొడవకి, ఆ కారణాన్ని తీసి పక్కన పెట్టేసి అగో నువ్వు ఒత్తిడి పెడుతున్నావు, నువ్వు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నావు, నన్ను తిననివ్వట్లేదు, తాగనివ్వట్లేదు, తిరగనివ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఏదో ఒక గయ్యాల గంప భార్య నాకు దొరకటం వల్ల నేను పిచ్చోడిని అయిపోయాను అనేటటువంటి విధంగా చిత్రీకరించి ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే కనుక నిన్ను మౌల్డ్ చేసి నీ నెత్తి మీద మేకు దిగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కనుక రేపొద్దున ఎప్పుడైనా కూడా మళ్ళీ మీరు కలిసి ప్రయాణం నీ గెలుపు బాటలో ముందుకెళ్ళి అతను బుద్ధి గడ్డి తిని మళ్ళీ నీ జీవితంలోకి వచ్చాడు అంటే కనుక అతను ఫోన్ చూడటానికి నువ్వు వణుకు చావాలి. రాత్రి ఏ టైంకి వస్తున్నావు, ఇప్పుడు వరకు ఎక్కడున్నావు అని అడగటానికి నువ్వు వణుకు చావాలి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే కనుక అతను మౌల్డ్ అవటం అనేటటువంటిది పక్కన పెట్టేసి ఈ కండిషన్స్ పెట్టి నిన్నే మౌల్డ్ చేసాడు. నేనేం తింటున్నానో అడగకూడదు, నేనేం తిరుగుతున్నానో అడగకూడదు, ఏం తాగుతున్నానో అడగకూడదు.
సో ఇది కండిషన్. సో ఫైనల్గా నువ్వేమవుతుంది, ఈ వాడి వేడిలో ఉండి 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 ఉద్యోగం లేక, చదువు నీకు ఒక దిక్కుని చూపెట్టక, పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక, నీ అమ్మగారు ఎక్కడున్నారో తెలియక, దిక్కు మొక్కు లేనిదటువంటి ఈ వేడిలో ఏమవుతుందంటే ఎలాంటి ఆడదైనా కూడా బాయిల్ అయిపోతుంది. కట్ చేస్తే కనుక కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారు అంటే, సరే సార్ వాడు ఎవరితో తిరిగితే వాడితో తిరగనండి, నా పిల్లలకు ఒక తండ్రిలాగా నేను ఒక ఈ పరువులు ప్రతిష్టలు ఇవన్నీ పక్కన పెడతాను, శక్తి సామర్థ్యాలు ఉన్నంతసేపు నేను ఫైట్ చేశాను, ఇంకా నేను ఫైట్ చేయాలని చెప్పి నీలాంటి ఆడవాళ్ళు ఇంతమందిని చూశాను అలా కాంప్రమైజ్ అయ్యి కిందకి జరిపి. ఎందుకు? ఇన్సెక్యూరిటీ. పిల్లల్ని చూస్తే బాధ, నువ్వు ఎలాగైనా బతుకుతావు, పిల్లల్ని ఎలా బతుకుతారు అది. సో ఆ లూప్లో అతను వస్తున్నాడు అనేటటువంటిది నా నమ్మకం. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఇన్ని చేసినా అతనే కావాలండి, మారకపోయినా అతనే కావాలి. ఎందుకు కావాలండి అంటే కనుక 2 పిల్లలు ఉన్నారు కదండి, అయిపోయి స్టెప్ డౌన్ అయిపోయావు. ఇందాక నుంచి నేను అదే అడుగుతున్నాను, ఎవరు స్టెప్ డౌన్ అవ్వాలి, ఎవరు క్యారెక్టర్ మారాలి, ఎవరి వ్యక్తిత్వం మారాలి, ఎవరు బుద్ధి తెచ్చుకోవాలి, ఎవరు మారిపోయారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఐఎమ్ కమింగ్ టు ఓన్లీ వన్ పాయింట్. ఐ డోంట్ నో, నాకు ఈ కేసెస్ అవన్నీ నాకు తెలియదమ్మా. ఒక కేసు అనేటటువంటిది ఆ వ్యక్తిని మారుస్తుందా, ఇతను ఎంతవరకు పోస్ట్పోన్ చేసుకుంటూ పోతాడు, ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అతనేమొచ్చి ఈవెంట్లు చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకుని అతను తిండి తిప్పలు అతను బాగానే చూసుకుంటున్నాడు, నీ పరిస్థితి ఏంటి? సో నాకేంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్ 2 ఓపెన్ చేయాలనేది నా ఉద్దేశం. వచ్చి ఉన్నాడా అదృష్టవంతురాలు, మారి వచ్చి ఉంటే కనుక అదృష్టవంతులు, మారకుండా వచ్చి ఉంటే కనుక నీ అంత దురదృష్టవంతురాలు ఎవరూ లేరు. ఆ వ్యక్తిత్వం మారాలి, ఆలోచన శైలి మారాలి, పరిస్థితులు మారాలి, మాట తీరు ప్రవర్తన మారాలి. ఇవి మారకుండా వస్తే కనుక నీ అంత దురదృష్టవంతురాలు ఏమీ లేదు. ఇంతకుముందు 10% దురదృష్టవంతురాలు అయితే కనుక రానున్న రోజుల్లో నువ్వు 90% దురదృష్టవంతురాలు. సో ఇక్కడ ఏంటంటే బాల్ నీ చేతుల్లో ఉండాలి, అతని జుట్టు నీ చేతుల్లో ఉండాలి. ఏ విధంగా అంటే కనుక మారి వస్తే ఓకే, మారకుండా వస్తే కనుక నువ్వు గెలిచినట్టు, ఆ పిల్లలకు ఒక అసలు సిసలైనటువంటి తల్లిగా నువ్వు గెలిచినట్టు. నీ జీవితాన్ని, నీకు ఎడ్యుకేషన్ ఉంది, నీకు ఒక కెరియర్ ఉంది, నీ సీవీతో నేనే ట్రై చేస్తాను నీకు మంచి జాబ్ ఇప్పించడానికి. కంప్యూటర్ సిఎస్సి ఉంది, గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని ఎలా క్లోజ్ చేయాలనేది అది వేరే విషయం, మనం మాట్లాడుకోవాలి. అది నేనేమంటున్నానంటే వీ కెన్ ట్రై ఫర్ ఏ జాబ్. ఫస్ట్ నీకు కావాల్సినటువంటిది ఫైనాన్షియల్ సపోర్ట్, నీకు కావాల్సినటువంటి మోరల్ సపోర్ట్, నీ చదువు నీ కెరియర్ ద్వారా నీకు కావాల్సినటువంటిది నీ రెస్పెక్ట్, నీ పిల్లలకి సరైనటువంటి మోతాదులో సరైనటువంటి సమయంలో తిండి తిప్పలు కావాలి. ఇవి ఫస్ట్ చూసుకో. వస్తాడు కావాలి, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నాడా, ఈ అమ్మాయితో ఉన్నాడా, చాలు. 4 years పాటు చాలా పెద్ద సెక్యూరిటీ జాబ్ చేసావు, ఇంకా సెక్యూరిటీ జాబ్ గుడ్ బై చెప్పు. దాని గురించి నువ్వు కనలేదు, దాని గురించి నువ్వు చదవలేదు, దాని గురించి నువ్వు పెరగలేదు. ఈ సెక్యూరిటీ జాబ్ ఆపేసి వస్తాడా, మారి వస్తే కనుక పూర్తి స్థాయిలో 100% మారి వస్తే కనుక యాక్సెప్ట్ చేద్దాం. వద్దు అంటారా, నువ్వు అతను పనిష్ చేయవలసినటువంటి విధంగా పనిష్ చేసి, ఐ థింక్ యూ హ్యావ్ టు బీ అ మదర్ ఆఫ్ దోస్ 2 children అండ్ లివ్ హ్యాపీలీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇదైతే మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఈ విషయంలో. థ్యాంక్ యూ సార్. మేడం, తనకి మీరు ఏం సలహా ఇస్తారు? మీకు లైఫ్ అంటే ఒక ఆట, మీకు నచ్చిన పని ఏదన్నా మీరు చేసేసుకోవాలని డిసైడ్. ఒక ఫీల్డ్లో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనుకున్న ఒక అమ్మాయో అబ్బాయో దొరకాలి అనుకున్నా చాలా ఫ్రీగా యాక్సెస్ ఉండే ఫీల్డ్ మీరు ఎంచుకున్న మీ హస్బెండ్ది. అర్థమవుతుందా? మిగతా వాళ్ళకి ఒక ఫ్రెండ్ అవ్వాలన్నా, ఒక ఇది అవ్వాలన్నా చాలా తక్కువ మందే ఉంటారు. ఈ ఫీల్డ్లో ఈ సర్కిల్ ఈ టైంలో 1 yearలో ఉన్న జనాలు కాకపోతే ఇంకో 2nd yearలో కొత్త జనాలు వస్తూ ఉంటారు. మీ హస్బెండ్ చేసే ఫీల్డ్ అలాంటిది. రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళున్న లైఫ్ స్పాన్ మొత్తంలో అదే ఫీల్డ్లో వాళ్ళు ఉంటే, వాళ్ళ ప్రొఫెషన్ అదే అయితే కనుక ఇది ఆ ఒక్క అమ్మాయితోటో, 2nd మ్యారేజ్ చేసుకున్న 2వ అమ్మాయితోటో, 10వ అమ్మాయితోటో, 50వ అమ్మాయితోటో ఆగదు. వాళ్ళకు ఉండే లెవెల్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి గాలం వేసేవాళ్ళు ఉంటానే ఉంటారు. అలాంటి వ్యక్తులతోటి కంటిన్యూ అవ్వాలా, వాడేసుకోవాలా, వాడుకోవద్దా అనేది క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ డిసైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉంటాము అని చాలా తక్కువ మందే ఉంటారు. భార్యకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, భర్తకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ ఫీల్డ్లో ఆ పర్సంటేజ్ 90% తక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. వాళ్ళు ఏం వాంటెడ్గా చేయాలని కాదు, అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు అదే ఫీల్డ్ వ్యక్తిని అలాగే ట్రాప్ చేశారు, అతను నిన్ను అలాగే ట్రాప్ చేశాడు. అర్థమవుతుందా? అలా నువ్వు నీ కెరియర్ని, నీ జాబ్ని పక్కన పెట్టి ఇష్టపడిపోయి అట్రాక్ట్ అయిపోయి, నువ్వు చదువుని ఎంత బీటెక్లోను జాబ్ చేస్తున్న చోట దొరకలా, నీ ప్రొఫెషన్ తగ్గ వాళ్ళు దొరికేవాళ్ళు. ఆశ ఏదైతే మీరు చూపించిన ఆశ, నీ మనస్సాక్షి తెలుసు నేను మాట్లాడుతున్నవన్నీ. నువ్వు ఇక్కడేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాన్న. ఎందుకంటే మిమ్మల్ని నేను ఇక్కడ తక్కువ చేయట్లా. ఒక వ్యక్తి తనకంటే బెటర్ పొజిషన్, తనకంటే బెటర్ ప్రొఫెషన్ ఇట్లా ఏదో అనుకుంటారు.
పైగా ఈ ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఊహాలోకాల్లో అలా చూపిస్తుంది. వెళ్తే ఆ రేంజ్లో వెళ్తారు, లేకపోతే అక్కడే ఉంటారు. నువ్వు చెప్తున్నవే రెండు వేరువేరుగా ఉంటున్నాయి. ఒకటి మా అత్త మామ మంచోళ్ళండి, వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు, ఫస్టే చెప్పారండి అని. తీరా పిన్ పాయింట్ ఏంటి అంటే డిసెంబర్తో మీ అత్త మామల మీద నువ్వు రివర్స్ అవ్వాల. డిసెంబర్ ముందు నుంచే వాళ్ళు నమస్కారం పెట్టేశారు నీకు. ఫంక్షన్లకో లేకపోతే మీ ఇంటికో రావడం వల్ల మీ రిలేషన్ బాగున్నట్టు కాదు, మీ మధ్య ఆల్రెడీ గొడవలు జరుగుతున్నట్టే లెక్క. ఎందుకంటే ఒక సెకండ్ వైఫ్ని తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు మీ అబ్బాయి అంటే ఏమో వాళ్ళు చావండి అనే స్టేజ్కి వాళ్ళు వెళ్ళారు తప్ప చేసేయండి అని వాళ్ళు ఎక్కడ అనలా. వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి చెప్పామండి అన్నాడు ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపలేరు అబ్బాయిని. ఎందుకంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో వాళ్ళు ఫస్టే నీకు చెప్పారు, నువ్వు అలాగే దొరికావు వాళ్ళకి. వీళ్ళు చేస్తారులే అనుకున్నారు, ఊరుకున్నారు. ఎందుకంటే ఒక స్టేజీ తర్వాత ఏ తల్లిదండ్రులు ఎవరిని కంట్రోల్ చేయలేరు. అతను వాడుకుంటున్న పాయింట్ కూడా ఒకటి అదే, మా అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వదు, మా అమ్మా నాన్న చెప్పినట్టు వినదు, మా అమ్మా నాన్న అంటే అసలు ఈ అమ్మాయికి లెక్కే లేదు, ఏదన్నా ఉంటే వాళ్ళ అమ్మగారి డామినేషను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ డామినేషను, వాళ్ళు చెప్పినట్టే ఉంటుంది. ఈవిడొక ఆల్రెడీ ఓ మిలిటరీ కండిషన్స్. ఈ కండిషన్స్ ఏవి అంటే మీ అమ్మగారు చెప్తున్న సలహాతో. ఎందుకంటే మీ అమ్మగారికి ఒక భయం ఉంది కదా, అరే ఇలాంటి ఫీల్డ్లో ఒక అల్లుడిని తెచ్చుకున్నావు, ఆల్రెడీ ఇట్లా ఉంది, నువ్వు జాగ్రత్త ఉండు. ఓహో ఈ జాగ్రత్త ఇంత సీరియస్గా ఉండాలా అని ఒక ఓవర్ పొసెసివ్నెస్. ఇది ప్రేమ ఇవి అవి అనం, ఇక నా బంగారం నేను ఎట్టయినా దాచేసుకోవాలి అనుకునేది ఒకటి ఉంది చూసావా, అది ఈ రోజున తిప్పి కొడితే 3-4 ఇయర్స్లో నిన్ను రోడ్డు మీద వేసింది. అర్థమవుతుందా? అతను నిన్ను వదిలించుకోవడానికి ఇంత దిగజారి పనులు చేయలే, అతని క్యారెక్టరే అంత. అలాంటి వ్యక్తి కావాలనుకుంటాను అండి, నేను కాపురం చేయడానికి రెడీగా ఉన్నానండి అంటే నువ్వు ఈ రోజుకి లీగల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్కి సరిపడా మేము ఒకసారి నీకు క్లారిటీ ఇస్తాం. ఎప్పుడు ఒక లీగల్ ఫైటింగ్ చేసేటప్పుడు ఒకటి అనుకోవాలి, ఇలాంటి వ్యక్తి మారితే కాపురం చేస్తానా, మారటానికి అవకాశం ఉందా లేదా, ఏంటి ఇతని అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా నువ్వు చెప్తున్నది నేను అసలు నమ్మను. అతను 25,000 మంత్లీ మీరు కట్టుకోలేని పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు వచ్చిన లక్షలు ఏం చేశారు, దాచుకోవాలిగా. అన్నీ అయిపోయి 25,000 దగ్గర ఇన్స్టాల్మెంట్లు కట్టుకోలేక పోట్లాడుకొని ఆ చిన్న రీజన్తో విడిపోయారు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం మీకు ఆ మేలోనే రాలా, అంతకు ముందు నుంచి ఉంది. ఉన్న సగం సగాన్ని దాచుకుంటూ స్ప్లిట్ చేసుకుంటూ వచ్చారు. దానివల్ల మీకు అది సివియర్గా కనిపించలే. ఇక్కడ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ప్రాపర్గా లేదు, మీ ఓవర్ పొసెసివ్నెస్, అతనికి ఉన్న స్వేచ్ఛా జీవితానికి అడ్డు, దానికి తోడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇవి నిన్ను వదిలించుకోవడమే బెటర్ తప్ప నీతో కలిసి ఉండడం కుదరదు. ఇంతోటి దాంట్లో వెంట వెంటనే ప్రెగ్నెన్సీలు. ఎందుకమ్మా మీలాంటి వాళ్ళకి పిల్లలు? మీరు ఏడుస్తారో ఏడవరో డిసైడ్ చేసుకోండి. ఒక 5 ఇయర్స్ మీరు చూసుకున్న ఫీల్డ్ ఏంటి, మీరు చేసుకున్న వ్యక్తి ఏంటి, ఇవి చూసుకొని ఏడవాలిగా. ఇద్దరు పిల్లలు మీ ఇద్దరు చేసిన దరిద్ర పనులకి జీవితకాలం బాధపడాలా? ఉంటే తల్లి లేకపోతే తండ్రి, ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరేసుకుంటారు ఈ పాపాన్ని? మళ్ళీ ఇంతోటి దాంట్లో బంపర్ ఆఫర్ ఒకటి ఇచ్చావు, సూసైడ్ చేసుకుంటావా? నీకు పనిష్మెంట్ పడాలిగా, దేవుడు అందుకే నిన్ను బతికించి పంపించాడు. సూసైడ్ చేసుకుని దులిపేసుకుని వెళ్ళిపోతావా? ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఎత్తుక్కొని చేసుకున్నది నువ్వు. పిల్లల్ని కనింది ఎవరు? నువ్వు. ఒక అమ్మ ఉంటే ఎంతమంది ఉన్నా లేకపోయినా నువ్వు ఒక్కదానివి చాలు. అలాంటిది కాపాడుకోవాల్సిన నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? అసలు నేనే చంపేస్తాను నిన్ను, నీకున్న ఆలోచన విధానానికి. నువ్వు ఎప్పుడైతే సూసైడ్ చేసుకుంటానన్నావు నాకు అక్కడే ఎందుకమ్మా ఇక్కడ ఎందుకు అసలు మీరు ఎవడు పెళ్లి చేశాడు నీకు, ఎవడు పిల్లలు కనిపించాడు నీతో, ఎంజాయ్ చేసి పిల్లలకి అన్నారు, పిల్లలకి అనేసిన తర్వాత కష్టం వచ్చిందా? వాళ్ళేమైపోవాలా? ఇంతోటి దానికి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు తీసుకొచ్చి. ఆ క్యారెక్టరే అంతా. ఇప్పుడు ఈ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి అన్నా అంతే, ఇంకక్కడ నడుస్తూనే ఉంటుంది జీవితకాలం. నిన్ను కాదమ్మా, ఈ ఫీల్డ్లో ఉన్న నువ్వు మాట్లాడుతున్న సర్కిల్ భార్యల దగ్గరికి వెళ్ళి ఇంకా స్టిల్ కాపురాలు చేస్తున్న భార్యల గుండె తట్టి అడగండి, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ కష్టం ఏంటో. పిల్లల కోసం వాళ్ళు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా, అరే నువ్వు చావు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకో. ఒక్కసారి ఎలిగేషన్ వస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది, కెరియర్ స్పాయిల్ అయిపోద్ది. అందువల్ల వాళ్ళు ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక భార్య పిల్లలకి ఇంపార్టెన్సీ ఇచ్చి ఈ గాలి పనులన్నీ బయట చూసుకుంటారు. దానికి ప్రిపేర్ అయిపోయి నువ్వు ఉండుంటే ఈరోజు సగం మంది ఉన్నట్టు నీ కాపురం ఈ పాటికి హ్యాపీగా ఉండేది. నీ పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండేవాళ్ళు. నువ్వు తీసుకున్న ఫీల్డ్ వేరు, నువ్వు చేసిన బిహేవియర్ వేరు. దీనివల్ల ఇద్దరు పిల్లలు సఫర్ అవుతున్నారు. తండ్రి లేని పాత్ర ఒకటి ఉంటుంది చూసావా? మీ నాన్న లేకుండా మీరు బతికారు కదమ్మా. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటో తెలుసా? నీకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, తండ్రి అనే రక్షణ లేకపోవడం వల్ల.
ఇలా చెత్త పనులు చేస్తున్న వాళ్ళందరికీ సమాధానం చెప్తున్నానండి. ఇంకొకసారి మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండలేకపోతే కనీసం 5 years అన్న గ్యాప్ తీసుకోండి. మీ కర్మ కొద్దీ మీరు కాపురాలు చేస్తారా లేదా డిసైడ్ చేసుకోండి. కానీ దయచేసి పిల్లల్ని కానీ వాళ్ళని అనాథలు చేయకండి. కాపురాలు చేయడం మీకు చేత కాకపోతే ముందు అది డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ అర్జెంటుగా పిల్లల్ని కనేయాలి, మగాళ్ళు మా అమ్మలు అని ప్రూవ్ చేసేసుకోవాలి. ఎవరికి లాస్ ఇక్కడ? వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదమ్మా, మీ గురించే మాట్లాడతా. ఇప్పుడు మీ అమ్మ మీకు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు కూడా ఫైనాన్షియల్గా చాలా వీక్, మీ పేరెంట్ కూడా, మీ మదర్ కూడా. నాకు అది సీన్ అర్థమవుతుంది, ఏదో అన్ని కవర్ చేసి మాకు ఏ ప్రాబ్లం లేదు అంటున్నావు. మీ అమ్మ వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్, మీ బ్రదర్స్ మీ ఫ్యామిలీ గురించి పట్టించుకోరు, ఎవరి పెళ్ళిళ్ళు ఎవరు చేసుకున్నా పర్వాలా. మీ అమ్మగారు రాకపోవడానికి కారణం పెళ్లి ఖర్చులు భరించాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. 2, ఆవిడకి అసలు నచ్చలే ఈ ఫీల్డే. ఆవిడ ₹1 ఇచ్చి గౌరవంగా చేసిన వాళ్ళని కాలర్ పట్టుకొని మాట్లాడగలదు. ఇక్కడ నువ్వు ఈయన తప్ప ఎవరిని చేసుకొని అంటున్నావు. చేసే పని ఆవిడకి ఛాన్స్ లేదు. అమ్మ మీ సావు మీరు చావండి అంది. చూస్ చేసుకున్నావు నువ్వు. మీ కేసు 498 ఆల్రెడీ ఫైల్ అయిపోయింది. 494 నువ్వు ఏదైతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్నావో ఆ సెక్షన్ సీరియస్గా ఫైల్ అయింది. అర్థమవుతుందా? సెక్షన్ 4 డబ్బు కోసం నిన్ను హెరాస్ చేశారు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, అది నీకు యాడ్ అయింది. ఒక కేసులో ఈ 3 సెక్షన్స్ ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ కేసు. నీకేంట్రా అంటే 1 yearలో లవ్ చేసేయాలా, ఆ పెళ్లి చేసుకోవాలా, 2 yearsలో 3 yearsలో ఇద్దరు పిల్లలు కానేయాలా, 6 monthsలో మ్యాటర్ ఏంటో సెటిల్ అయిపోవాలి. లైఫ్ నాన్న ఇది. ఇప్పుడు ఫిక్స్ అవ్వు, అతను అంతే. ఇప్పుడు ఫిక్స్ అవ్వు, అతను వదలకు. జీవితకాలం అతను పేరుకు ఒక భర్తలాగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారుగా, నీకు పనిష్మెంట్ పడాలిగా. ఏంటి మ్యూచువల్ సెటిల్మెంట్ చేసేది, నీకు డబ్బులు ఇచ్చేయాలా? నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోవాలి, లేకపోతే ఆయన మారిపోయి నీ దగ్గరకు వచ్చేయాలి. ఆయన మారడు, అతను మారడు, నేను రాసిస్తా. అలాంటి వ్యక్తి ఆ ఫీల్డ్లో ఉన్నంత కాలం అంతే. అతను ఫీల్డ్ మారిన, మీరు చెప్తున్న పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ కూడా అదే సర్కిల్. ఆ సర్కిల్, ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు ఆ సర్కిల్కి ఎవరో ఒకరు కొత్త వ్యక్తులు కావాల్సి వస్తుంది. సర్కిల్ అట్లాగే ఉంటుంది. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటి? ఈ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ ఫైనాన్షియల్గా నువ్వు ఎలా స్ట్రాంగ్ అవ్వాలని చూసుకో. ఈ రోజు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందని ఎవడ పడితే వాళ్ళు వచ్చి గబగబా మ్యాటర్ సెటిల్ చేయరు. ఇది సెటిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజెంట్ 20 సంవత్సరాలు జైలుకి వెళ్తానంటున్నాడు కదా. కోర్టు సమన్స్ అనేవమ్మ 3 డేట్లు వచ్చినాయి. మీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఆ కేసులో. మీరు అడ్వకేట్ను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు పోలీసులు 100% ఫేవర్గా చేశారు. అర్థమవుతుందా? అతని మీద కేసు అలాగే ఉంది, అమ్మాయి మీద అలాగే ఉంది. ఈ కేసు more than 5 years నడుస్తుంది. నడవని అడ్వకేట్ ఖర్చులు చాలా ఎక్కువ అయ్యే కేసు, 100% పనిష్మెంట్ పడే కేసు. అతను సెటిల్మెంట్కి రాను అనడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకుంటాడు సెటిల్మెంట్ చేసుకో అని. ఆ రోజు వచ్చే వరకు వెయిట్ చేయాలి నువ్వు, తప్పదు. ఎవరు పడితే వాళ్ళు భయపెట్టి సెటిల్ చేయడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే తప్పు చేశాడు, చాలా సివియర్ తప్పు చేశాడు, తెలియాలిగా అతనికి. ఆ కేసు అలాగే నడుస్తుంది అంతే. ఆ కేసులో సమన్స్ రాగానే గబగబా పరిగెత్తుకుని అలా ఎంత అవాయిడ్ చేయాలో అంత అవాయిడ్ చేస్తారు. లాస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు అటెండ్ అవుతారు. ఆ కేసుని దాన్ని అలా ఉండనివ్వండి. మీరు అర్జెంటుగా వేయాల్సిన కేసు, మీరు వేసిన కేసు మెయింటెనెన్స్, ఇదొక్కటి ఫైల్ చేయండి. ఇంకొకటి నీకు అవసరం లేకపోయినా సింపుల్గా మీ అడ్వకేట్ని బతంలాడి లేదా నాతో ఒకసారి మాట్లాడించండి, RCR వేయండి, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కాపురానికి తీసుకెళ్ళమని. అర్థమవుతుంది? అతను డైవర్స్ వేసినా చెల్లదు, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వెయ్యడు. అర్థం. ఈ రోజు మెయింటెనెన్స్లు చాలా గట్టిగా ఆర్డర్ అవుతున్నాయి అమ్మ. మీరు ఆ రేంజ్లోనే మంత్లీ 1 lakh ఇన్కమ్ ఉంటుంది అనే రేంజ్లోనే వేయండి. ముగ్గురికి 20,000 చెప్పిన ఇంటీరియం మెయింటెనెన్స్ చాలా అర్జెంటుగా ఫైల్ చేయండి. మ్యాక్సిమం 6 monthsలోనే మీకు ఇంటీరియం మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది పిటిషన్ వేసిన దగ్గర నుంచి. ఇంకేమీ చేయకు. అర్థమవుతుందా? ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనే మాటే లేదు. ఎప్పుడైతే నువ్వు సాటిస్ఫై అవుతావో మంచి అమౌంట్ వస్తుంది అని, ఆ అమౌంట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి. అసలు నాకు సెటిల్మెంట్ చేసేయండి, అర్జెన్సీ ఉందని నువ్వు అనొద్దు. ఎన్ని సంవత్సరాలన్నా ఫైట్ చేస్తాననే మాటే నీ దగ్గర రావాలి. నువ్వు అంత వీక్గా ఏమీ లేవు, నీకు జరగాల్సిన సపోర్ట్ జరిగిద్ది. మీ అడ్వకేట్ ఏమన్నా ఫైనాన్షియల్గా కాస్త సపోర్ట్ చేస్తారేమో చూడండి. అంటే అమౌంట్ ఇవ్వడం కాదు, లీగల్ ఎక్స్పెన్సెస్ తక్కువ తీసుకుంటారేమో. ఇంకొక కేసే నేను అడుగుతున్నది, ఎందుకంటే ఈ 3 కేసులు చాలు అతను నీ కాళ్ళ దగ్గరికి రావడానికి. మిగతా హెరాస్మెంట్ కేసులు ఇవి అవి వేయాల్సిన పని లేదు. ఎందుకంటే మీ అత్త మామ వణికిపోయే అంత కేసు అని నువ్వు అన్నావు, అవునా? ఇంతవరకు వాళ్ళని టచ్ చేయలే నువ్వు. ఆ కేసులో A1 A2 ఉన్నారు. 498 కేసులో మీ అత్త మామ లేరు. అర్థమవుతుందా? కనీసం DVC కేసు ఈ 2 ఒక్కసారి నా కోసం వెయ్యండి. ఎందుకంటే వాళ్ళ మీద 498 కూడా నువ్వు విడిగా ఫైల్ చేయొచ్చు. అక్కడ
నువ్వు కన్ఫ్యూజ్లో ఉండడం వల్ల మీ అత్త మామ పేర్లు యాడ్ చేయలే. నువ్వు యాడ్ చేసింది ఏంటి, నా భర్త నాకు కావాలి కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పేసి ఆ అమ్మాయిని వదిలికొట్టేస్తే బాగుంటుంది అనుకొని నువ్వు కొంతే ఫైట్ చేసావు. నీకు జరిగిన కష్టాన్ని అక్కడ కొంతే ఎక్స్ప్రెస్ చేసావు. అతను ఆ అమ్మాయిని వదల్లా. మీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి అక్కడ ఉంది. ఆ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే జైలుకి వెళ్తాడు తెలుసా. ఇంకా నీ కేసు వైఫ్ కేసు, ఆ కేసు చాలా స్ట్రాంగ్ కేసు. అర్థమవుతుందా? ఇన్ కేసు 1 ఇయర్లో ఈ మ్యాటర్ ఒక లైన్కి రాకపోతే ఇంకొకసారి నాకు ఫోన్ చేయండి, ఆ పిల్లని పట్టుకుందాం. ఆ అమ్మాయితో వేయించే కేసు వెళ్తానంటున్నాడు కదా జైలుకి, అర్జెంటుగా దగ్గరుండి పంపిస్తా. ఈ 1 ఇయర్ నిన్ను ఎందుకు ఫైట్ చేయమన్నానంటే నువ్వు చేసిన పనులు ఇవన్నీ, నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవడం నీకు అలవాటు అవ్వాలి. ప్రతిదీ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసేయడం కాదు. నీకు అలవాటు అయ్యిందంటే ఎంత పెద్ద సమస్యనైనా నువ్వు తట్టుకుంటావు. నన్ను 1 ఇయర్ తర్వాత కూడా అవ్వలేదు అంటే మనం ఈ కేసు మీద చాలా స్ట్రాంగ్గా వెళ్దాం. నేను పర్సనల్గా దిగుతా. మా స్టేజీ నమ్ముకొని నువ్వు వచ్చినందుకు నేను ఇస్తున్న హామీ ఇది. అర్థమవుతుందా? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాను. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. ఏమ్మా రమ్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.